హలో అండి, శ్రోతలకు నమస్కారం. మీనా నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, సాగది ఉండటం వల్ల ఇంట్లో అనుకున్నంత గాలి దుమారం రేగలేదు. అమ్మ బలవంతంగా తన కోపాన్ని లోపల దిగమింగాల్సి వచ్చింది. ఎందుకంటే సారథి డైరెక్టర్ అయ్యే అవకాశం కలుగుతున్న ఆ కంపెనీ ఓపెన్ చేయడానికి, దానికి కావలసిన పనులు చక్కబెట్టుకోవడం కోసం వారిని వీరిని కలిసే ప్రయత్నంలో అమ్మ తప్పనిసరిగా నాన్నగారితో మాట్లాడాల్సి వచ్చేది. నాన్నగారు కూడా అడిగిన దానికి సూటిగా, క్లుప్తంగా, నిరాసక్తిగా జవాబిస్తూ ఉండేవారు. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా, ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గౌరవాభిమానాలు ఉన్నట్టుగా మాట్లాడుకునేవారు. కానీ ఎవరైనా కాస్త శ్రద్ధగా వారి ముఖాలను చూసినట్టయితే ఆ అభిమానం అనేది ప్రదర్శన అని, మాటల అడుగున ఆత్మీయత లోపించినట్టు ఇట్టే తెలిసిపోతుంది. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో అభిమానంగా ప్రవర్తించే ఇద్దరు అతను అటు వెళ్ళగానే ఎడమొహం పెడముఖంగా అయిపోయేవారు. దాదాపు 10-13 రోజులున్న సారథి ఏ ఒక్కనాడు కూడా అమ్మా నాన్నల మధ్య అభిప్రాయం భేదం లాంటిది ఉన్నట్టే గుర్తించలేదు. ఒక్కసారి కూడా, ఏం మీనా, మీ అమ్మా నాన్నల మధ్య ఏమైంది అంటూ ఒక చిన్న మాట నన్ను అడగలేదు. అతను అలా అడిగి ఉంటే నాకెందుకో సంతోషం వేసేది. అడగకపోవటం వల్ల నా మనసులో అతనంటే ఏర్పడిన భావం అతను కల్లో కూడా ఊహించలేడు. అమ్మ తరచుగా మాటికి భగవంతుడు సరిగ్గా చూస్తే 1-2 నెలల్లో సారథి ఇక్కడికి వచ్చేస్తాడు, అప్పుడు ఇక ఏ ఇబ్బందులు ఉండవు అనటం మొదలుపెట్టింది. అతను ఏదో పెన్నిది అయినట్టు, ఇంత క్రితం ఇన్ని సంవత్సరాలు అతను లేనప్పుడు మాకు సుఖంగా గడవనట్టును నాకు ఒళ్ళు మండేది. ఈ మాట 1-2 సార్లు పైకి అన్యాయం అనిపించి కూడా నిగ్రహించుకున్నాను. మా ఇంట్లో వాతావరణం మామూలుగా అయిపోయింది. అమ్మ వచ్చిన 4 రోజులకే తాయారమ్మ వచ్చేసింది. ఒళ్ళు చేసి గుమ్మటంలా ఉన్న తాయారమ్మని చూడగానే నాకు ఆవిడ కూతురికి సుస్థి చేసిన విషయం నిజమేనా అన్న అనుమానం వచ్చింది. నాన్నగారు కూడా తనకు అలాంటి అనుమానమే కలుగుతోందని అన్నారు. మా అమ్మ ఎప్పుడూ ప్రయాణం పడనివ్వదని, ఆవిడ ఊరు వెళుతుందని తెలిసి అలా టెలిగ్రామ్ తెప్పించుకొని 4 రోజులు కూతురి దగ్గర హాయిగా సుఖంగా గడిపి వచ్చినట్టుంది. బహుశా అందుకే ఆ రోజు సున్నితంగా మొండిగా రానివ్వలేదేమో. నన్ను ఇంత మొండిగా రానివ్వలేదేమో. నా నిమ్మలు ప్రయాణం గుర్తుకు వస్తే నేను నమ్మైనట్టుగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ వెళ్ళి వచ్చింది నేనేనా? ఇంత కలిమిలో పుట్టి ఇంత అపురూపంగా పెరిగిన నేను బీదరికం నిండిన ఆ ఇంట్లో అంత ఆనందంగా హాయిగా ఎలా గడిపి వచ్చాను? అదంతా గుర్తు చేసుకుంటేనే ఎలాగో ఉంది. ఈ మనుషులు ఎంత వెరివాళ్ళు! సంపదకి సుఖాలకి లంక పెడతారు. ఈ రెండింటికి అసలు సంబంధం లేదని నా నిమ్మలూరు ప్రయాణం నాకు పాఠం నేర్పింది. నా ప్రయాణానికి చిహ్నంగా బీరువాలో జెర్రీ అంచు తెల్లచీర, నాన్నగారి లా బుక్స్ వెనక ఒక ఫోటో రీలు మిగిలినాయి. ఈ రెండూ లేకపోయినట్టయితే నా అనుభవం అంతా నేను కళ అని భ్రమపడే ప్రమాదం ఏర్పడి ఉండేది. అందుకే కాబోలు కృష్ణ ఇక్కడి నుంచి నువ్వేమీ జ్ఞాపకాలను తీసుకువెళ్ళటానికి వీల్లేదని పదే హెచ్చరిస్తూ వచ్చాడు. బహుశా నేను అలా భావిస్తానని అతను అప్పుడే గ్రహించాడేమో. నాకు కృష్ణ కానీ రాజేశ్వరి కానీ గుర్తుకు వస్తే ఎలాగో అనిపిస్తోంది. జీవితం పట్ల వాళ్ళ చొరవ బాధలు పడటంలో వాళ్ళు చూపించే ధైర్యం, సమస్యలు పరిష్కరించుకోవటంలో చూపుతున్న చాకచక్యం, సమర్థత, ఇవి చూస్తే వాళ్ళు అంతకంటే మంచి జీవితానికి అర్హులని అనిపించసాగింది. నేను నిమ్మలూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్లకు ఒక ఉత్తరం కూడా రాయలేదు. ఈ బాధ నా ఆంతర్యంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడల్లా కలుక్కుమని గుచ్చుకుంటూనే ఉంది. నేను ఉత్తరం రాస్తే రాజేశ్వరి తప్పకుండా జవాబు రాస్తుంది. నాకేదైనా ఉత్తరం లాంటిది వస్తే అమ్మ కంటపడకుండా తప్పటం అనేది అసంభవం. దాని తర్వాత ఫలితం నేను తేలిగ్గా ఊహించుకోగలను. అసలే నారాయణ విషయంలో కారాలు మిరియాలు నూరుతున్న అమ్మ ఇది సాకుగా తీసుకుని నాన్నగారిని ఎన్ని మాటలైనా అనేయగలదు. ఆ భయమే నన్ను 1-2 సార్లు ఉత్తరం రాయబోతుంటే బెదరగొట్టి ఆ ప్రయత్నం నుంచి విరమించేలా చేసింది. రాజేశ్వరికి ఉత్తరం రాయకుండా ఉండలేను. నా పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. అదీ కాకుండా అక్కడ నేను తెలుసుకోవాలని తహతహలాడుతున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. రాజేశ్వరి పెళ్లి సంగతి ఏమైందో, నేను అక్కడ అంత చనువుగా కబుర్లు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క కార్డు ముక్క కూడా వ్రాయనందుకు కృష్ణ ఏమనుకున్నా పర్వాలేదు. ఎలా అనుకున్నా నేను లక్ష్య పెట్టను. కానీ రాజు గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు దొంగతనం చేసినంత సిగ్గుగా ఉంది. తప్పకుండా ఉత్తరాలు రాస్తానని, మర్చిపోనని ఎన్నెన్నో చెప్పి వచ్చాను. ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయాను. వాళ్ళ నిష్కల్మషమైన అభిమానానికి చిహ్నంగా మిగిలిన
జరి అంచు తెల్ల చీరలని చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. నా ఈ బాధంతా నాన్నగారితో చెబితే నేను కృష్ణకి నన్ను క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాశాను. సారథి వచ్చాడని, నువ్వు తీరిక లేకుండా ఉన్నావని రాజుతో చెప్పమని కూడా రాశాను. నువ్వు రాయలేదని వాళ్ళేమనుకోరులే అన్నారు. నా ముఖం ఎరుపు రంగుకి తిరిగింది. నేను సారథితో బిజీగా ఉండి రాయలేకపోయానా? ఇది నిజమేనా? నేను గదిలోంచి వెళ్ళబోతూ ఆగి అడిగాను, నాన్నగారు, మీరు కృష్ణకి అత్తయ్యకి నన్ను బాగా చూసినందుకు థ్యాంక్స్ చెబుతూ రాశారా? ఆయన నవ్వారు. అలాంటివి వాళ్ళకి తెలియవు. వాళ్ళ మామయ్య కూతురుగా నిన్ను బాగా చూడటం వాళ్ళ ధర్మం అనుకుంటారు. కానీ కృష్ణ వేరు నాన్నగారు. అవును, వేరు, చాలా వేరు ఆలోచనగా అన్నారు ఆయన. ఎందుకో ఆయన ముఖం విషాదంగా మారింది. తాయారమ్మ కాఫీ తీసుకుని లోపలికి రావడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఆ రోజు అమ్మ, నాన్న, సారథి ముగ్గురు పని మీద ఎవరినో కలుసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ పెట్టబోయే కంపెనీ గురించి ఆయనతో చాలాసేపు ఏదో చర్చించాలట. నాన్నగారు నన్ను వద్దులే అన్నారు. ఏ కళ నుందో అమ్మ కూడా అంత బలవంతం చేయలేదు. సారథి సరే నేను వచ్చినా రాకపోయినా అతనికి ఒకటేనని నాకు ఎప్పుడో తెలిసిపోయింది. సూర్యుడిలా ఉన్న అమ్మ ముందు నా వ్యక్తిత్వం దివిటిలా తెలతెలా పోవటం బాగా అలవాటైపోయినా నాకు ప్రత్యేకత లేదనే బాధ కలగటం ఎప్పుడూ లేదు. అమ్మ వాళ్ళతో నేను వెళ్ళనవసరం లేదనే ఊహ నాకు ప్రాణం పోసినట్టయింది. నా మనసు స్వేచ్ఛగా ఊపిరిపించింది. కానీ చల్లటి సాయంత్రం ఒంటరిగా కూర్చోవటం కూడా విసుగ్గా అనిపించింది. అమ్మ వాళ్ళు అటు వెళ్ళగానే నేను చెప్పులేసుకుని వంట ఇంట్లోకి తొంగి చూసి, తాయారమ్మ గారు, నేను ఇప్పుడే అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను అన్నాను. ఒక్కరునా? ఆశ్చర్యంగా అడిగింది. ఎక్కువ దూరం వెళ్ళనులేండి. నేను ఆవిడ సమాధానం కోసం ఆగకుండా బయటకు వచ్చేసాను. గేటు బయటకు వచ్చి నేను ఒక క్షణం తటపటాయించి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళి నాన్నగారి గదిలో పుస్తకాల వెనుక గుప్తంగా దాల్చిన రీల్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాను. మా వీధి వెనుక వైపున ఉన్న మెయిన్ రోడ్లో కుడివైపుగా చివరికి వెళితే అక్కడ ఒక ఫోటో స్టూడియో ఉంది. అక్కడికి వెళ్ళి అది కడగమని ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను. ఆ సాయంత్రం వేళ వీధిలో అలా ఒంటరిగా కాలినడకన వెళుతూ ఉంటే నాకెంతో సంతోషంగా, హాయిగా అనిపించసాగింది. నా శరీరంలో నూతన రక్తం ప్రవహిస్తున్నంత ఉత్సాహంగా అనిపించింది. నా మనసు రెక్కల గుర్రంలా గాలిలో తేలిపోసాగింది. మళ్ళీ అదే భావం, మళ్ళీ అదే ప్రశ్న. నేను ఎంత ప్రయత్నించినా అమ్మ సమక్షంలో ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను? దీనికి కారణం ఏమిటి? నేను పరధ్యాసగా ఇలా ఆలోచిస్తూ నడుస్తూనే ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చాను. రీల్ వాళ్ళకి ఇచ్చేసి ఎన్ని కాపీలు కావాలో చెప్పి అడ్వాన్స్ చెల్లించి ఫోటో స్టూడియోలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటి వైపు నడక సాగించాను. వచ్చేటప్పుడు ఏదో ఆలోచనలో పడి గబగబా నడిచి వచ్చేసాను. తిరిగి వెళ్ళేటప్పుడు నిదానంగా మనుషులను చూసుకుంటూ సాధ్యమైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుని తీరిగ్గా నడవసాగాను. నా ఎదురుగా వస్తున్న మనుషుల్లో సన్నగా బక్కపలసగా ఉండి పొట్టిగా మాసిన గొడుగుని చంకలో పెట్టుకుని వస్తున్న ఒక వయసు మళ్ళిన ముసలాయన నన్ను చూడగానే నవ్వాడు. నేను ఆయన చూడగానే అప్రయత్నంగా ఆగిపోయాను. ఆయన పరిచయస్తుడిలా దగ్గరగా వచ్చి ఆగాడు. నేను ప్రశ్నార్థకంగా చూస్తూ రాని నవ్వుని తెచ్చిపెట్టుకుంటూ నవ్వాను. ఈయనని చూశాను, కానీ ఎక్కడ నాకు వెంటనే గుర్తుకు రాలేదు. నన్ను గుర్తుపట్టలేదా? నేను మొన్న బెజవాడ రైలు ప్రయాణంలో అవును, మామీ భర్త మొదలయ్యారు గారు నాకు వెంటనే గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆయనకి గుండు లేదు. బహుశా మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళి ఉండవచ్చు. నేను సంతోషంగా వినయంగా నమస్కరించాను. ఏమ్మా ఇలా నడిచి వస్తున్నావేం? ఎంతో మర్యాదగా అడిగారు ఆయన. ఈ ఫోటో స్టూడియోలో రీల్ ఇవ్వటానికి వచ్చానండి, రెట్టింపు వినయంగా సమాధానం ఇచ్చాను. మా ఇల్లు ఇక్కడే, పద వెడదాం. మామీ నిన్ను గురించి చాలాసార్లు అనుకుంది. ఇప్పుడా? సందేహించాను. ఎంతోసేపు పట్టదు రావటం వెళ్ళటం, అంతా 10 నిమిషాలు. అదిగో ఆ సందులోంచి వెళితే చాలా దగ్గర. రాగా నిన్ను ఇలా హఠాత్తుగా తీసుకుని వెళితే మీ మామీ సంతోషం చూసి తీరాల్సిందే. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను. ఎక్కువ దూరం లేదంటున్నాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు. అమ్మ వాళ్ళు రాత్రి 8 గంటలకు కానీ ఇంటికి రారు. ఆయన వెంట నడిచాను. వీళ్ళ ఇల్లు మా ఇంటికి ఇంత దగ్గర అని తెలిస్తే ఈసరికి నేను తప్పకుండా ఒకసారినే వెళ్ళి ఉండేదాన్ని. నన్ను చూడగానే మామీ చెప్పలేనంత ఆనందపడిన దానిలా, ఆశ్చర్యపోయిన దానిలా చూసింది. నమస్కారం చేయబోతున్న నన్ను చప్పున 2 చేతులు చాపి దగ్గరికి హత్తుకుంది. ఇవాళ ఎంత భాగ్యం నాకు, నీకోసం 1000 సార్లైనా చూసి ఉంటాను అంది. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. హఠాత్తుగా నిమ్మనూరులో ఉన్నట్టుగా అనిపించింది. ఆవిడ నా చెయ్యి వదలకుండానే వంట ఇంట్లోకి లాక్కెళ్ళి కుంపటి మీద మరుగుతున్న పాలు దింపింది. చెయ్యి అలాగే పట్టుకుని ఇల్లంతా తిప్పి చూపించింది. బాగా చిన్న ఇల్లు, ఉన్నది వాళ్ళిద్దరే కావటం వల్ల బాగానే సరిపోతుంది. నిండా 200 గజాలైనా లేని ఆ స్థలంలో వాళ్ళకి సరిపడే ఇల్లు వేసుకోవటమే కాకుండా దొడ్డి వైపున 2 చిన్న గదులు కూడా వేసి ఎవరికో అద్దెకిచ్చారు. పొదుపు నేర్చుకోవాలంటే తమిళుల దగ్గరే అని అమ్మ చాలాసార్లు
వాళ్ళని మెచ్చుకోవడం గుర్తు వచ్చింది నాకు. వీధిలో సన్నజాజి తీగ, దొడ్లో ఇత్తడి కుండీలో తులసి చెట్టు తప్ప ఇంకే చెట్లు లేవు. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చయిందో, వచ్చే జీతంలోనే ఆ అమ్మాయి పెళ్లి చేసి ఈ ఇల్లు ఎలా కట్టుకున్నారో, ఇంకా ఈ ఇంటి మీద ఎంత అప్పు ఉందో వరుసగా ఎకరు పెడుతోంది ఆవిడ. నా చెవులు ఆవిడ మాటల్ని యథాలాపంగా అటు విని ఇటు వదిలేస్తున్నాయి. నా ధ్యాస అంతా చిన్నగా, పొందిగ్గా, క్లుప్తంగా ఉన్న ఆ సంసారం మీదనే ఉంది. నిజంగా మనిషికి అవసరానికి మించిన సుఖాలున్న కొద్దీ అశాంతే సుమా అనిపించసాగింది. ఇల్లు చూపించటం అయిన తర్వాత ఆవిడ నన్ను చేయి పట్టి తీసుకెళ్ళి వంట ఇంట్లో పీట వాల్చి కూర్చోమని కుంపటి మీద పెనం వేసింది. ఆ రోజు సాయంత్రం మామీ చేసి పెట్టిన దోశలు, వాటి రుచి నా జన్మలో నేను మర్చిపోలేను. అంత బాగున్నాయి. ఆవిడ ఏమైనా అనుకుంటుందేమోనని సిగ్గు కూడా వదిలేసి పెట్టినవన్నీ తినేశాను. నాకు టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తూ మామీ మధ్య మధ్యలో మా ఇంటి విషయాలు అడిగింది. నేను జాగ్రత్తగా అంటి ముట్టనట్టుగా జవాబు చెప్పాను. నేను అక్కడ ఉండగానే 2-3 ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చారు. ఒక ఆవిడ సూది దారం ఇవ్వమని అడగటానికి వస్తే, మరో ఆవిడ కాస్త సాంబార్ పొడి పెట్టమని వచ్చింది. ఇంకో ఆవిడ ఖాళీగా లేరా అంటూ వచ్చి నన్ను చూసి, ఏం లేదు, ఊరికే వచ్చాను, మళ్ళీ వస్తాలేండి అంటూ వెళ్ళిపోయింది. మామీ అందరితోనూ మాట్లాడినట్టే మాట్లాడింది. నా పట్ల ఆవిడ చూపిస్తున్న అభిమానానికి ఎలాగో అనిపిస్తున్న నాకు ఇది చూడగానే గుండెలు తేలికపడ్డాయి. ఆవిడ స్వభావమే అంత స్వతహాగా స్నేహమయ్యి అందరితోనూ అలాగే సరదాగా, ఆపేక్షగా మాట్లాడటం ఆవిడ అలవాటుగా ఉంది. ఎవరైనా నన్ను అవసరానికి మించి అభిమానించినా, ఆప్యాయత చూపించినా నాకు భయం, జంకు పట్టుకుంటాయి. మా అమ్మ క్లబ్లో కొంతమంది నా దగ్గర చేరి అభిమానం నటించి నా ద్వారా మా అమ్మ చేత తమకు కావాల్సిన పనులు చేయించుకోవాలని చూస్తారు. దీని మూలంగా అమ్మ చేత నాకు చీవాట్లు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. మామీ నా పట్ల చూపుతున్న అభిమానంలో ఎలాంటి ప్రత్యేకత లేదని గ్రహించిన వెంటనే నాకు ఆవిడంటే నిజమైన ఆపేక్ష కలిగింది. 5 నిమిషాల్లో వెళ్ళిపోదానని వచ్చిన నేను అరగంటకి పైగా కూర్చుని వెళ్ళాను. సెలవు తీసుకుని వస్తుంటే మామీ సన్నజాజి పూలదండ చేతికిస్తూ అప్పుడప్పుడు వస్తుండు అంది. అప్పుడప్పుడేం కర్మ, నాకు తోచినప్పుడల్లా పరిగెత్తుకు వస్తాను అన్నాను నవ్వుతూ. తప్పకుండా, ఎప్పుడొచ్చినా నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంది. మొదలియార్ గారిని నన్ను ఇంటికి వరకు దిగవిడిచిరమ్మని చెప్పింది మామీ. ఆయన నన్ను ఇంటి ముందు వదిలి వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంటే, రండి లోపలికి అన్నాను మొహమాటంగా. వద్దు, ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాను, నాన్నగారిని అడిగాను చెప్పు చాలు అని ఆయన వీధిలోంచి తిరిగి వెళ్ళిపోయారు. ఫోటో స్టూడియో యజమాని చనిపోవటంతో ఫోటో స్టూడియో తాత్కాలికంగా మూసేశారు. ఆ ఫోటోలు నా చేతికి తిరిగి రాలేదు. అవి మళ్ళీ నా చేతికి వస్తాయో లేదో నమ్మకం కూడా లేదు. ఆ విధంగా నిమ్మలూరు జ్ఞాపకం ఒకటి శిథిలమైంది. 2 వారాలు గడిచాయి. సారథి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరకు రావటంతో ఆ హడావిడిలో ఊపిరి ఆడకుండా తిరుగుతోంది. నాన్నగారు కూడా కోర్టు పనులతో బిజీగా ఉన్నారు. ఇంట్లో ఒంటరితనంతో వేగిపోతున్న నేను మధ్యాహ్నం వేళల్లో 2-3 సార్లు చల్లగా మామీ ఇంటికి జారుకోవడం ప్రారంభించాను. మామీ దగ్గరకు రాగానే నాకు బాగా చనువు అధికమైంది. చివరికి ఎలాగైతేనే నాకు రాజేశ్వరికి ఉత్తరం రాసే అవకాశం లభించింది. వరుసగా 2 రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. మామీ దగ్గర నాకు ఇప్పుడు పూర్తి స్వతంత్రం ఉంది. ఆవిడ అడ్రస్ ఇస్తూ రాజేశ్వరికి ఉత్తరం రాశాను. అప్పుడు జవాబు రాసినా పర్వాలేదు, అమ్మ కంటపడే ప్రమాదం రాదు. ఆ మధ్యాహ్నం మామీ దగ్గరకు వెళ్ళిన నేను ఒక తెల్ల కాగితం, కలం అడిగి తీసుకుని మొదలియార్ గారి పడకుర్చీలో కూర్చుని రాజేశ్వరికి ఇలా రాశాను. రాజు, ఇన్ని రోజుల నుంచి ఉత్తరం రాలేదని నా మీద నీకు బాగా కోపం వచ్చి ఉంటుంది, అవునా? నన్ను క్షమించు రాజు, ఇక్కడి పరిస్థితులు అలాంటివి. అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరికి వచ్చింది. ఇంట్లో ఎవరికి ఒక క్షణం కూడా తీరుబడి లేదు. నేను నిన్ను మర్చిపోలేదు. అనుక్షణం నువ్వు నా ఆలోచనల్లో మెదులుతూనే ఉన్నావు. నా మీద ఆగ్రహించకుండా నాకు వెంటనే అన్ని విశేషాలతో ఉత్తరం రాస్తావు కదూ. విశేషాలంటే ఏమిటో తెలుసా? నీ పెళ్లి సంబంధం సంగతి ఏమైంది? అత్తయ్య ఎలా ఉంది? పిల్లలంతా ఎలా ఉన్నారు? ఇవన్నీ వరుసగా వ్రాయి నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ మీనా. పిఎస్ పంచగట్టు వైద్యులు గారికి నమస్కారాలు. అతన్ని మర్చిపోయానని చెప్పు. ఉంటానిక. ఉత్తరం రాయటం ముగించిన నేను 1-2 సార్లు చదివి చూశాను. నాకు ఉత్తరాలు రాయటం అనేది అలవాటు లేదు. ఎంత ఆలోచించినా ఇంతకంటే బాగా వ్రాయటం ఎలాగో తెలియలేదు. కొంతమంది ఎదుట నిలబడి మాట్లాడినట్టే వ్రాస్తారు. భగవంతుడు ఎంత కఠినుడు! అన్నీ ఇచ్చినట్టే ఉన్నాడు, మళ్ళీ ఏ ప్రత్యేకత ఇవ్వలేదు. ఉత్తరం చేత్తో పట్టుకుని నేను వంట ఇంటి వైపు వెళ్ళాను. మామీ మధ్యాహ్నం టిఫిన్లోకి కాబోలు బజ్జీలు చేయటానికి
ఉల్లిపాయలు తరుగుతోంది. మామి ఒక చిన్న విన్నపం అన్నాను. ఏమిటది? ఉల్లిపాయల ఘాటుకి కళ్ళలో నీరు తిరుగుతుండగా ముఖం ఎత్తుతూ అడిగింది. నా ఫ్రెండ్కి మీ అడ్రస్ ఇస్తున్నాను, నా ఉత్తరాలు ఇక్కడికి వస్తాయి. మామి అనుమానంగా అర్థం కానట్టుగా చూసింది. ఆ ఫ్రెండ్కి ఉత్తరాలు రాయటం మా అమ్మకి ఇష్టం లేదు. ఆవిడ అడగకుండానే సంజాయిషి ఇచ్చాను. మీ నాన్నకి తెలుసా? తెలుసు. అయితే వ్రాయి అంది. రాజుకి ఉత్తరం రాసిన 10 రోజుల వరకు మళ్ళీ మామి ఇంటికి వెళ్ళే అవకాశమే చిక్కలేదు నాకు. ఆ రోజు సాయంత్రం నాన్నగారు కోర్టు నుంచి వస్తూ మీనా అని పిలిచారు. అమ్మతో పాటు క్లబ్కి వెళ్ళాలని తయారవుతున్న నేను తలలో పూలు పెట్టుకుంటూ ఏమిటి నాన్నగారు అంటూ వచ్చాను. మీ అమ్మాయిది? పైన ఉంది. ఇలాగా నాన్నగారి దగ్గరగా వెళ్ళాను. ఆయన రెప్పవాల్చకుండా నా వైపు చూస్తూ నిమ్మలూరుకు ఉత్తరం రాసావా అన్నారు. నేను ఆశ్చర్యపోయినట్టు చూస్తూ అవునన్నట్టు తలూపాను. రాసిన దానివి మరి జవాబు వచ్చిందో లేదో చూసుకోవద్దు. ఇదిగో కోర్టుకు వచ్చి మొదలయ్యారు గారు ఉత్తరం ఇచ్చారు. నేను చప్పున నాన్నగారి చేతిలోని ఉత్తరం లాక్కున్నాను. నాన్నగారు చదివారు కాబోలు. కవర్ చించే ఉంది. పేజీలు తీసి గబగబా చదవబోయాను. నీ గదిలోకి వెళ్ళు, మీ అమ్మ వస్తుంది ఇప్పుడు ఇక్కడికి అన్నారు. గదిలోకి పరిగెత్తబోయాను. మీనా వెనక నుంచి పిలిచారు ఆయన. ఏమిటన్నట్టు తిరిగి చూశాను. నువ్వు అత్తయ్య వాళ్ళతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవద్దు. ఉత్తరాలు అవి వ్రాయటం కూడా అంత మంచిది కాదు. నేను అవుననలేదు, కాదనలేదు. రాజేశ్వరి రాసిన ఉత్తరం చదవటానికి నా మనసు తహతహలాడుతుంది. నేను పైకి వెళుతుంటే అమ్మ దిగి వస్తుంది. ఉత్తరం బయట కొంగుతో కలిపి కనిపించకుండా పట్టుకున్న నేను ఆవిడ పక్క నుంచి దూసుకుపోవాలని చూశాను. అమ్మ అడ్డంగా నిలబడింది. మళ్ళీ పైకి వస్తున్నావెందుకు? ఇప్పుడే వస్తానమ్మా. ఏమిటి పని? టైం అయిపోతుంది. బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. త్వరగా రా. అమ్మ దారి ఇచ్చి కిందకి వెళ్ళింది. నేను నా గదిలోకి వచ్చి నిజంగానే బాత్రూంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాను. అమ్మ వెనక వస్తుందేమోనని భయం. ఆతృతగా రాజేశ్వరి ఉత్తరం విప్పాను. అది చదువుతుండగా నా మొహం విప్పారింది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అందులో ఇలా ఉంది. వదినా, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వర్ణించడానికి నాకు మాటలు చాలటం లేదు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ దగ్గర నుంచి రాబోయే ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నువ్వు నమ్మవు కదూ? నా ఆరాటం చూసి అన్నయ్య ఆట పట్టించాడు. 1-2 సార్లు వీధిలో నుంచి తిరిగి రాగానే ఏదో పనిలో ఉన్న నన్ను అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా రాజు అంటూ పిలిచి ఇదిగో మీ వదిన ఉత్తరం రాసింది అంటూ ఒక కవర్ అందించాడు. నేను ఆత్రంగా అందుకుని తీసి చూస్తే ఏముంది? ఒట్టి తెల్ల కాగితం. నా ముఖం చూడగానే అన్నయ్య విరగబడి నవ్వేవాడు. నేను మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయేదాన్ని. అన్నయ్య నన్ను ఆట పట్టించి ఏడిపిస్తున్నాడనే దానికంటే నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదనే సత్యమే నన్ను ఎక్కువగా బాధించేది. నిరాశగా అదోలా నన్ను చూసి అన్నయ్య అప్పుడప్పుడు పిచ్చి మొహమా, ఉత్తరం రాలేదనేనా? నువ్వు ఇంకెక్కడ గుర్తుంటావు? ఆ జ్ఞాపకాలన్నీ ఈ ఊరి గాలిలోకే వదిలేసి వెళ్ళి ఉంటుంది అనేవాడు. కాదు, వదిన నన్ను మర్చిపోదు మొండిగా అనేదాన్ని. నిజం వదిన, నువ్వు మమ్మల్ని ఎవరిని, ముఖ్యంగా నన్ను మర్చిపోవని నాకెందుకో గుడ్డి నమ్మకం. నీ మొహం అన్నయ్య చిరాగ్గా అనేవాడు. కావాలంటే పందెం కడతాను చూడు అన్నాడు బింకంగా. సరే చూస్తుండు, నీవు పరమ మూర్ఖురాలివి అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. ఈరోజు అన్నయ్య నిజంగా నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే నేను నమ్మలేదు. ఆ మాటే వినిపించుకున్నట్టు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటే నిజమేనే రాజు, ఇదిగో అంటూ నన్ను ఆపి ఇచ్చాడు. నా మనసు ఎగిరి గంతేసింది. అయినా ఉత్సాహం అణుచుకున్నాను. నా కళ్ళతో స్వయంగా చదువుకునే వరకు నాకు నమ్మకం లేదు. అది నిజంగా నువ్వు రాసిన ఉత్తరమే. గబగబా చదివి తలెత్తిన నేను సగర్వంగా చూసావా, నువ్వు నా మాట నమ్మలేదు. ఏది పందెం డబ్బు అన్నాను. అన్నయ్య ఇబ్బందిగా ముఖం పెట్టి ఎంత అన్నాడు. 25 తక్కువ ఉండకూడదు. అబ్బో చాలా ఎక్కువే. ఇప్పుడు కాదు, వడ్డీతో సహా నీ పెళ్లి నాడు చెల్లిస్తాలే అన్నాడు. అదేం కుదరదు, నా పెళ్లికి అవసరం లేదు. 100 రూపాయలు అయ్యే వరకు వడ్డీ పెంచి నాకు ఇవ్వు అన్నాను. ఏం చేస్తావేం? నాకు పనుంది, నీకు చెప్పను అన్నాను. వదినా, ఎందుకో తెలుసా? నా ప్రాణమిత్రురాలివైన నీ పెళ్లికి నా పేరు మీద చక్కటి కానుక పంపించేందుకు. ఆ కానుక రోజు నీకు ఉపయోగపడేదిలా, అనుక్షణం నన్ను గుర్తు తెచ్చేదిలా ఉండాలి. నీ ఉత్తరం ఇప్పటికి కనీసం 100 సార్లైనా చదువుకొని ఉంటాను. ఇంకో 1000 సార్లైనా చదువుతాను. వదినా, ఎందుకో నిజం చెప్పమంటావా? నాకు ఎవరికైనా ఉత్తరాలు రాయటం అంటే ఎంత ఇష్టమో, కానీ ఎప్పుడూ ఆ అవకాశమే రాదు. నా 20 సంవత్సరాల జీవితంలో నాకు ఉత్తరం రావటం అనేది ఇదే ప్రథమం. అది నీ దగ్గర నుంచే రావటం నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. నువ్వు ఇన్ని రోజులు నాకు ఉత్తరం రాయలేదని నేనేం అనుకోలేదు. నాకు తెలుసుగా, మామయ్య రాసిన ఉత్తరంలో సారథి ఢిల్లీ నుంచి వచ్చాడని ఉంది. దొంగ, క్లబ్ యానివర్సరీతో తీరుబడి లేదంటావేం?
నాకు తెలుసులే వదినా, అతన్ని గురించి కబుర్లేం రాయలేదేం? సిగ్గా, మన ఇద్దరి మధ్య అలాంటివేమీ ఉండకూడదని నువ్వే చెప్పావుగా, మర్చిపోయావా? ఈసారి ఉత్తరంలో అతని గురించిన కబుర్లు రాయి. కబుర్లంటే అతను ఎలా ఉంటాడు, అతనితో నువ్వు మాట్లాడతావా, ఇలాంటివి. వీలైతే అతని ఫోటో ఒకటి పంపు, ఆ అదృష్టవంతుడిని చూడాలని ఉంది. అన్ని విశేషాలతో పెద్ద ఉత్తరం రాయి వదినా. నీ ఉత్తరం నాకు సుందరలోకాన్ని సృష్టించి ఇస్తుందని మర్చిపోకు. నువ్వంత హడావిడిలో ఉండి కూడా నన్ను మర్చిపోనందుకు నేను చెప్పలేనంత కృతజ్ఞురాలిని. అత్తయ్యకి మామయ్యకి నా నమస్కారాలు. అమ్మ నిన్ను అడిగినట్లు వ్రాయమంది. అమ్మకు నువ్వు చాలా నచ్చావు. నీకు బొత్తిగా గర్వం లేదట. చాలా బుద్ధిమంతురాలివట. మాటల సందర్భంలో ఇరుగు పొరుగుతో చెబుతుండగా విన్నాను. నీ జవాబు కోసం ఊపిరి బిగపట్టినట్టుగా వేచి చూస్తుంటాను. నీ రాజు. పిఎస్, మీ పంచగట్టు వైద్యుడి గారితో పెద్ద చిక్కు వచ్చింది. ఎప్పుడూ లేదు. ఈ మధ్య నా మీద చిరాకు పడుతున్నాడు. ఆ మధ్య నవ్వుతూ ఒకసారి నీకు ఉత్తరాలు వ్రాయనే ఊహలు కానీ, నిన్ను మళ్ళీ చూడాలనే ఆలోచనలు కానీ కట్టిపెట్టమని అన్నాడు. నేను అది అంత సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు నీకు ఉత్తరం రాయాలి. కబురు తెచ్చిపెట్టమంటే నేను నీకు ఉత్తరం రాయటానికి వీల్లేదని, ఇవన్నీ అనవసరమని అన్నాడు. ఎందుకో తెలుసుకోవచ్చునా అంటే చెప్పలేదు. ఇది అన్నయ్య స్వభావానికి విరుద్ధం. ఏ పనైనా వద్దు అంటే ఆ వద్దనటానికి కారణం ఏమిటో ముందుగా తనే చెబుతాడు. ఈ విషయంలో నేను అడిగినా కారణం చెప్పటం లేదు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్నయ్య మాటని వ్యతిరేకిస్తున్నాను. నువ్వే చెప్పు వదినా, మన ఇద్దరం ఉత్తరాలు రాసుకోవటం వల్ల ఎవరికైనా ఎలాంటి హాని అయినా కలుగుతుందా? మనం ఎవరికైనా కష్టం కలుగజేస్తున్నామా? లేదే. అందుకే నాకు ఇది తప్పుగా తోచడం లేదు. అందుకే ధైర్యం చేసి రాస్తున్నాను. నిన్ను జవాబు రాయమని కోరుతున్నాను. నీ రాజు. ఉత్తరాన్ని గబగబా వెనక నుంచి ఎవరో తరంకొస్తున్నట్లు త్వరగా పైనుంచి కిందకి చదివేశాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్దిసేపు సర్వం మర్చిపోయి రాజుతో ముఖాముఖి నిలబడి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నోట్లోంచి మాట కానట్టుండే రాజులో ఎంత భావోద్వేగం ఉంది. మీనా కింద నుంచి అమ్మ కంఠం అసహనంగా వినిపించింది. ఉలిక్కిపడిన నేను బాత్రూంలోంచి యువతలకు వచ్చి నా బట్టల బీరువా తెరిచి ఉత్తరం అందులో ఉన్న జరీ అంచు తెల్ల చీరలో పెట్టేసి తలుపులు మూసేసి కిందకు బాణంలా పరిగెత్తుకు వచ్చాను. నాకైతే అప్పటికప్పుడు కూర్చొని రాజుకు ఉత్తరం రాయాలనిపించింది. ఎలాగో బలవంతంగా కోరిక నడుచుకున్నాను. నేను వచ్చేసరికి అమ్మ నాన్న రెడీగా ఉన్నారు. ఆ రోజు క్లబ్లో డీకే పట్టమాల్ పాట కచేరీ ఉంది. నాన్నగారికి ఇలాంటి పాట కచేరీలు అంటే ప్రాణం. సాధారణంగా క్లబ్ ప్రోగ్రామ్స్కు వేటికి రాని ఆయన వీటికి మాత్రం తప్పక వస్తారు. మేము వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యమే అయింది. రంగురంగుల దీపాలతో అలంకరించిన ఆ క్లబ్ భవనం, దాని ఆవరణలో మిలమిలలాడుతూ నిలబడిన ఖరీదైన కార్లు, చీర కట్టుకోవటంలో, నగలు పెట్టుకోవటంలో తమ ఆధిక్యతని అందాన్ని ప్రదర్శించుకుంటూ తిరుగుతున్న ఆడవాళ్ళు, ఖరీదు గల సూటుల్లో తమ హుందాతనం చూపించుకోవటానికి ప్రయత్నిస్తున్న మగవాళ్ళు, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు హఠాత్తుగా నా ప్రక్కన రాజు ఉంటే ఎంత బాగుండేది అనిపించసాగింది. దానికి ఇవన్నీ నేను చూపించగలిగితే, నేను అనుభవిస్తున్న ఈ జీవితం గురించి కూడా దాన్ని తెలుసుకొనివ్వగలిగితే ఎంత బాగుంటుంది. పాటలంటే నాకు ఇష్టమే, కానీ పాట కచేరీలంటే మాత్రం నాకు అంత ఉత్సాహంగా అనిపించదు. బహుశా దానికి కారణం నాకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోవటమేనేమో. రాత్రి 9:30, 10 గంటలకు మధ్య వివిధ భారతిలో వినవచ్చే పాటల్లో ఏ రఫీయో లతానో పాడుతుంటే ట్రాన్సిస్టర్ వాల్యూమ్ చాలా తగ్గించి చెవి దగ్గరగా పట్టుకొని వాళ్ళు మెల్లగా నా చెవిలో పాడుతున్నట్టుగా అనుభూతి చెందుతూ చిన్నగా నిద్రపోవటం అంటే నాకెంతో ఇష్టం. అమ్మ నాన్నగారు నేను ముందు వరుసలో కూర్చున్నాం. నాన్నగారు శ్రద్ధగా పాట కచేరీ వింటున్నారు. అమ్మ వింటూనే మధ్య మధ్యలో తన ప్రక్కన కూర్చున్న మిస్సెస్ లింగంతో కంఠం తగ్గించి ఏదో మాట్లాడుతుంది. నేను పాట కచేరీ వినటం మానేసి రాజు ఉత్తరం గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో తెలిపోసాగాను. రాజేశ్వరికి ఆలస్యం చేయకుండా వెంటనే ఉత్తరం రాసేశాను. అందులో సారాంశం ఇది: మీ అన్నయ్య ఓడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయంలో కూడా మనం మీ అన్నయ్యని ఓడించాలి. అది నీ పెళ్లి విషయం. రాజు, నువ్వు నా చాదస్తం అనుకో, ఇంకేదైనా అనుకో, నీకు మంచి భర్త లభిస్తాడని, అంతకంటే మంచి జీవితం దొరుకుతుందని, ఆ సిరి నీ కళలో ఉందని నాకు మాటిమాటికి అనిపిస్తుంది. నా మాట మీద నువ్వు విశ్వాసం ఉంచి ఆ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పు. అవసరమైతే ఎదురు తిరుగు. ఈ పెళ్లి కాకపోవటం వల్ల నీ ద్వారా మీ కుటుంబానికి చాలా సాయం చేసిన దానివే అవుతావు. మీ అన్నయ్యకి మెడలో గుదిబండగా ఉన్నానేమో అనే అనుమానం వదిలేయి. నీ ద్వారా ఆ కుటుంబానికి కాస్తో కూస్తో ఉపయోగం జరగాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే తక్షణం ఈ పెళ్లిని గురించిన ఆలోచన ఆపు చేస్తావు. నువ్వు ఎలాంటి మనుషులతో బ్రతుకు ముడిపెట్టుకోబోతున్నావో సరిగ్గా ఆలోచించడం లేదు. వాళ్ళు జలగల్లా నిన్ను మీ అన్నయ్యని పీల్చేస్తారు.
అది నువ్వు ఊహించడం లేదు. నా ఉత్తరానికి రాజు బేలగా దీనంగా జవాబు రాసింది. వదినా, నీ ఉత్తరం నాలో ఎన్నెన్ని ఆలోచనలు రేకెత్తిస్తుందో తెలుసా? మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి నేనే భయపడుతున్నాను. నువ్వు రాసినవన్నీ శ్రద్ధగా చదివాను. నాకేమిటో చాలా అయోమయంగా, దారి తప్పినట్టుగా, ఎటువైపు వెళ్లాలో తెలియనట్టుగా అనిపిస్తోంది. నా వల్ల మా కుటుంబానికి, ముఖ్యంగా అన్నయ్యకి ఉపకారం జరిగే పక్షంలో నేను నిప్పులో దూకమన్నా దూకేందుకు సిద్ధంగా ఉన్నాను. మా అన్నయ్యకి నేను గుదిబండలా ఉన్నానని ఎవరన్నారు నీతో? ఆ ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా పొరపడ్డావు. అన్నయ్యకి గుదిబండలా తయారైంది ఆ పొలం. ఆ పొలం కోసమే అన్నయ్య సుందర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అన్నయ్య సుందర్ లాంటి వ్యక్తికి భర్త అయ్యే కంటే అసలు పెళ్లి కాకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండటం నాకు ఇష్టం. కానీ నేనేం చేయలేను. ప్రపంచంలో నాలా పనికిరాని వాళ్ళు ఎంతమందో. ఇలాంటి వాళ్ళ మూలంగానే అసలు ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయేమో నాకేం తోచటం లేదు. నిజంగా చెబుతున్నాను. మనసంతా పిచ్చిగా అయోమయంగా ఉంది. దానికి నేను రాజుని మందలిస్తూ ఆరిందలా ఉత్తరం రాశాను. పిచ్చి రాజు, నేనే అనుకున్నాను. నాకంటే అధ్వాన్నపు మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారనటానికి ఉదాహరణగా నువ్వు కనిపిస్తున్నావు. ఎంతసేపు అన్నయ్య అన్నయ్య అంటూ ఆ గొడవే తప్ప నీ సంగతి పట్టించుకోవేం? నువ్వు నిజంగా ఆలోచిస్తే నీ విషయంలో మీ అన్నయ్య ఏమంతగా కష్టపడుతున్నాడో నాకు అర్థమే కాదు. నన్ను అడిగితే సుందర్ లాంటి మనిషిని భార్యగా పొందటం వల్ల మీ అన్నయ్య నష్టపోయేది ఏం లేదు. అతని దృష్టిలో సుందరి కానీ, శూర్పణ కానీ, మరో హిడింబ్యామని అందరూ ఆడవాళ్ళు సమానమే అనుకుంటాడు. రేపు మరో మండోదరి వచ్చి నేను 40,000 ఇస్తానంటే మీ అన్నయ్య మరో మాట మాట్లాడకుండా పెళ్లికి ఒప్పేసుకోగలడని నా నమ్మకం. డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడు. కానీ రాజు డబ్బు కోసం జీవితాలు అమ్ముకునే వాళ్ళన్నా, తాకట్టు పెట్టుకునే మనుషులన్నా నాకు చాలా చిన్న అభిప్రాయం ఉంది. నేను వ్రాసేది నీ విషయం ఆలోచించమని మరీ 10 సార్లు హెచ్చరిస్తూ వ్రాస్తున్నది నిన్ను గురించే. తెలిసిందా? జవాబు రాయి. రాజేశ్వరి దగ్గర నుంచి ఎంతో పెద్ద ఉత్తరం వస్తుందని ఆశించిన నాకు చాలా ఆశాభంగం కలిగిస్తూ చిన్న ఉత్తరం వచ్చింది. చాలా సీరియస్గా, క్లుప్తంగా ఉన్న ఉత్తరంలో సారాంశం ఇది. వదినా, నీ ఉత్తరం అందింది. నీకు మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. అన్నయ్య విషయం మనం మాట్లాడుకోవద్దు. వాడు నీకు అర్థం కాలేదు. నేను నీకు నచ్చజెప్పలేను. నాలో ఒక బలహీనత ఉంది. అన్నయ్యని ఎవరైనా ఏదైనా అంటే నేను భరించలేను. అది ఎంత చిన్న మాట అయినా సరే. వాడిని గౌరవించలేని వ్యక్తికి నేను 1000 మైళ్ళ దూరాన ఉంటాను. కానీ నీ విషయంలో చాలా సందిగ్ధావస్థ వచ్చింది. మనిద్దరం ఈ విషయంలో ఒక ఒప్పందం చేసుకుందాం. ఇక నుంచి మన ఉత్తరాల్లో వాడి ప్రసక్తే తీసుకురావద్దు. మనం మన గురించే మాట్లాడుకుందాం. నువ్వు అక్కడి విశేషాలన్నీ విపులంగా వ్రాయి. రాజు. ఆ ఉత్తరం చూడగానే నాకు ఒళ్ళు మండింది. రాజేశ్వరికి అన్నగారంటే చాలా అభిమానం అని నాకు తెలుసు. కానీ రాజు హృదయంలో ఎవరికి ఎక్కువ స్థానం అని లెక్క తీస్తే 2వ స్థానమే వస్తుందని అనిపించడం నాకు కొద్దిగా ఆశాభంగమే కలిగింది. అందుకే కోపంగా, ఘాటుగా, కష్టంగా వ్రాశాను. రాజేశ్వరి, నువ్వు ఒట్టి ఇడియట్వి, ఫూల్వి. నీ అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఉండదనుకుంటాను. మీ అన్నయ్య విషయంలో మన ఇద్దరి మధ్య భేదాభిప్రాయం రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. నువ్వన్నట్టు మీ అన్నయ్య సంగతి నిజంగా నాకు అనవసరం. ఇంకో విషయం కూడా సూటిగా అడుగుతున్నాను. నేను చెప్పినట్లు నువ్వు నా మాట మీద విశ్వాసం ఉంచి ఆ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పేస్తావా లేదా? ఒక్క మాట జవాబు రాసేయి. ఈ ఒక్క విషయంలోనే నా మాట మీద నీకు గురి, అభిమానం ఉన్నాయో లేదో నాకు తెలుస్తుంది. నా మాట మీద నీకు నమ్మకం లేనప్పుడు నాకు ఈ కంఠశోష, ఈ ఉత్తరాల ఖర్చు, ఇదంతా అనవసరం. నీకు ఇష్టం లేకపోతే నీ మనసుకు నేను చెబుతున్నదంతా వ్యర్థ ప్రలాపాలు అనిపిస్తుంటే అన్నయ్య మాట కాదనలేను అని ఒక్క ముక్క వ్రాయి చాలు. ఇలాంటి పిరికి వాళ్ళు అలా ఆహులై తీరాల్సిందే అని గుండె రాయి చేసుకుని నిన్ను మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీనా. రాజేశ్వరి దగ్గర నుంచి నాకు వెంటనే సమాధానం రాలేదు. నాకు ఎలాగో ఉంది. నేను ఓడిపోయాననే భావం కలుక్కుమనసాగింది. అంతేకాదు, పరిచయానికి మించి హద్దు మీరి ప్రవర్తించానేమో, అతిగా వ్రాసానేమోననే శంక నన్ను పట్టి పీడించసాగింది. నేను అతిశయోక్తులు చెప్పటం లేదు. రాజేశ్వరి అంటే నాకు ప్రాణంతో సమానంగా అనిపిస్తోంది. దాని స్నేహితురాలిగా, హితం కోరే వ్యక్తిగా ఆ పెళ్లి నుంచి తప్పించడం నా బాధ్యతగా భావించాను నేను. రాజేశ్వరిని ఆ పెళ్లికి ఎదురు తిరగమని ఓ చెంప గట్టిగా ప్రోత్సహిస్తున్న నేను, మరో చెంప రాజేశ్వరికి నాకు తెలిసినంతలో తగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారేమోనని రహస్యంగా వెతకసాగాను. నాకు మాటిమాటికి అనిపించసాగింది. నేను నిమ్మలూరు వెళ్ళి వాళ్ళ దగ్గర వెలకట్టలేని ఆప్యాయతని పొంది వచ్చాను. దాన్ని నేను ఎలాగూ తిరిగి ఇవ్వలేను. ఈ రకంగా నేను రాజుకి మంచి సంబంధం వచ్చేలా చూసి ఆ రుణం తీర్చుకుని కృతజ్ఞతాభారం వదిలించుకోవాలని ఉంది. అందుకే పట్టుదలగా బాధ్యత నా నెత్తి మీద వేసుకున్నాను. నాన్నగారితో నా అభిప్రాయం చెబితే అది నీ వల్ల కాదు, చాలా పెద్ద విషయం, జరిగిందేదో జరిగింది, ఇక ఉత్తరాలు రాయకు, ఊరుకో అన్నారు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నాన్నగారు నన్ను నిమ్మలూరు పంపినందుకు
ఇప్పుడు అంతగా సంతోషపడుతున్నట్టు కనిపించటం లేదు. నేను ఎన్నోసార్లు నిమ్మలూరు విషయాలు ఆయనతో అత్యంత ఉత్సాహంగా చెప్పబోయాను. ఆయన చాలాసార్లు వెంటనే ఆ ప్రసంగం మీద ఆసక్తి లేనట్టు మధ్యలోనే తుంచివేశారు. చివరికి ఒకరోజు రాజు విషయం వచ్చినప్పుడు, నాన్నగారు మనం ఎలాగైనా రాజుకి మంచి సంబంధం చూడాలి అంటే ఆయన సీరియస్గా ముఖం పెట్టి, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు మీనా, మనవి కాని విషయాల్లో మనం తలదూర్చకూడదు. నువ్వు 4 రోజులు సరదాగా వాళ్ళతో కాలం గడిపి వస్తావనుకున్నానే కానీ ఇలా వాళ్ళ సమస్యలో తలదూర్చేటంత దగ్గరికి వెళ్ళావని కల్లో కూడా అనుకోలేదు. అలా అని ఏమాత్రం అనిపించినా అసలు నేను పంపేవాడినే కాదు. మీనా, నువ్వు రాజుకు ఉత్తరాలు రాయడం మానేసేయి. ఒకవేళ వ్రాసినా సరదాగా కాలక్షేపంగా వ్రాసుకోండి, కానీ ఇలాంటి తలకి మించిన సమస్యను తలకెత్తుకోవద్దు అన్నారు. నా మనసంతా ఎలాగో అయింది. నాన్నగారు అలా మాట్లాడగా విన్నట్టు నాకెప్పుడూ గుర్తులేదు. నాకెందుకో వెంటనే ఆ గదిలోంచి బయటకు పరిగెత్తుకు పారిపోవాలనిపించింది. ఈ విషయంలో నాన్నగారి సలహా సహకారం నాకు తప్పకుండా ఉంటాయని గుడ్డిగా నమ్మిన నాకు తీరని ఆశాభంగం ఎదురైంది. నేను చిన్నపోయిన ముఖంతో తల తిప్పుకొని బయటకు వచ్చేస్తుంటే నాన్నగారు వెనక నుంచి పిలిచారు. ఆగి వెనక్కి తిరిగి చూశాను. నువ్వు సహాయపడాలని అనుకున్నా ఆ సహాయాన్ని వాళ్ళు తీసుకోరు. ఇది నువ్వెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నారు. నేను రెప్పవాల్చకుండా ఆయన వైపే చూడసాగాను. ఆయన కళ్ళు చెప్పలేనంత విషాదంగా ఉన్నాయి. ముఖంలో పాత జ్ఞాపకాల బరువేదో భారంగా కనిపించింది. ఆ రోజంతా నాకు ఎలాగూ ఉంది. మనసు బాగుండనప్పుడు తోచినప్పుడల్లా మామీ దగ్గరికి వెళ్ళటం, ఆవిడ ఆశ్రయంలో సేద తిరిగి రావటం నాకు బాగా అలవాటైపోయింది. అమ్మ లేదు, క్లబ్కి వెళ్ళింది. క్లబ్ వార్షికోత్సవం ఈసారి చాలా ఘనంగా చేస్తున్నారు. ఆ రోజుకి సారథి తప్పక రావాలని, తను వ్రాసానని, అతను తప్పక వస్తాడని అమ్మ 2-3 సార్లు అన్నతో అనగా నేను విన్నాను. ఈ మధ్య మా ఇంట్లో ఏ సంభాషణ మొదలైనా అది ఇటు తిరిగి అటు తిరిగి సారథి వైపు మళ్ళసాగింది. అమ్మకి అనుక్షణం అతని ధ్యాసే. అమ్మ మనసులో అంత అభిమానం సంపాదించటం అంటే అంత మాటలు కాదు. నాకు రాను రాను సారథి అంటే ఈర్ష్యగా అనిపించసాగింది. ఆ రోజు మామీ దగ్గరికి వెళ్ళాను. మామీ సన్నజాజి పూలు కోస్తూ వీధిలోనే ఎదురైంది. నన్ను చూడగానే ఎప్పట్లా వెన్నెల లాంటి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూస్తేనే నా మనసులో దిగులు సగం మాయమవుతుంది. ఇప్పుడే నీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అది నీకు అందజేయటం ఎలాగాని ఆలోచిస్తున్నాను అంది. మామీతో పాటు లోపలికి వచ్చిన నేను రాజేశ్వరి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తీసుకుని చూశాను. అది చించి చూడబోయే ముందు క్షణంసేపు నా గుండెలు ఉద్విగ్నతతో గుబగుబలాడినాయి. అందులో అన్నయ్యని ఎదిరించలేను అని ఒకే ఒక వాక్యం ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా అనిపిస్తుంది. ఉత్తరం తీసి చదివాను. అందులో ఇలా ఉంది. వదినా, నీ ఉత్తరం చూడగానే నా మతి పోయింది. 2 రోజుల పాటు మనసులో లేదంటే నమ్ము, నా నోటికి అన్నం సహించలేదు, కంటికి నిద్ర పట్టలేదు. అహర్నిశలు నీ ఉత్తరమే జ్ఞాపకం వచ్చింది. రాత్రింబవళ్ళు నిన్ను గురించి ఆలోచించాను. సరే, నీ ఇష్టం, నువ్వన్నట్టే కానీ నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అన్నయ్యని అమ్మని కాదనటానికే నిశ్చయించుకున్నాను. కానీ వదిన, నేను ఈ పెళ్లి మనటం వలన మా కుటుంబానికి ఏదైనా చిన్న ఉపకారం జరిగితే నాకెంతో హాయిగా ఉంటుంది. ఎప్పటికైనా నాకు ఈ పెళ్లి జరగకపోవటం వల్ల నాకు వాళ్ళకి మంచే జరిగిందని అమ్మ అన్నయ్య ఒప్పుకునే రోజు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ననే బందర్ నుంచి ఉత్తరం వచ్చింది. వాళ్ళు తాంబూలాలు పుచ్చుకుని లగ్నం నిశ్చయించుకోవడానికి 2-3 రోజుల్లో వస్తున్నారట. అన్నయ్యకి నేను ఈరోజే నా వ్యతిరేకతని, అయిష్టాన్ని చెప్పేస్తున్నాను. నీ రాజు. నాకెందుకు ఆ ఉత్తరం చూడగానే మనసంతా ఆర్ద్రమైంది. రాజంటే అమితమైన జాలి కలిగింది. పిచ్చి రాజు అనిపించింది. రాజేశ్వరి నా ప్రోత్సాహం వల్ల అన్నయ్యకి ఎదురు తిరిగి తనకు ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదని చెబుతుంది. అంటే ఇప్పుడు నా మీద రెట్టింపు బాధ్యత ఉందన్నమాట. కానీ నాన్నగారు ఇక్కడ ఈ విషయంలో ఏ విధమైన సాయం చేయటానికి ఒప్పుకోవటం లేదు. నా పని ఇరకాటంలో పడినట్టయింది. త్వరలో నాకు క్లిష్టమైన సమస్య ఎదుగుతుందని, నేను ఒక విధంగా ప్రమాదంలో చిక్కుకోవచ్చునేమోనని నా వివేకం పదే హెచ్చరించసాగింది. ఎవరేమన్నా ఎలాంటి చిక్కుల ఎదురైనా నేను రాజేశ్వరికి ఒక దారి చూపించడానికి గట్టిగా నిర్ణయించుకున్నాను. మనసుకి కాస్త చురుకుదనం తెచ్చుకోవాలి కానీ ఆలోచిస్తే ఉపాయమే దొరకపోతుందా? రాజుకి ధైర్యం నూరిపోస్తూ ఉత్తరం రాసి పోస్ట్ చేసి ఇంటికి తిరిగి వస్తుంటే దోవలో ఫోటో స్టూడియో తెరచి ఉండటం కనిపించింది. ఫోటోల గురించి దాదాపు వాటి సంగతే మర్చిపోయాను. నేను అప్రయత్నంగా మళ్ళీ అటువైపు వెళ్ళాను. ఫోటో స్టూడియో యజమానులు మారారట. ఇప్పుడు కొత్తవారి ఆధ్వర్యంలో మళ్ళీ తెరవబడింది. అక్కడున్న నూతన వ్యక్తి నాకు ఈ విషయాలు చెబుతూ నా పేరు నేను రీలు ఇచ్చిన తేదీ అడిగి పుస్తకాల్లో వెతికి లోపలికి వెళ్ళి దాదాపు 1/2 గంట తర్వాత తిరిగి వస్తూ, అబ్బే, ఒకటి తప్ప మిగతావేవి సరిగ్గా రాలేదండి అన్నాడు. నేను మాత్రంగా వాటిని తీసుకుని ఒక్కొక్కటే చూడసాగాను.
రాజేశ్వరి అత్తయ్యని వాకిట్లో పారిజాతపు చెట్టు కింద నిలబెట్టి తీసింది. సరిగ్గా రాలేదు. ఎండకెదురుగా నిలబడటం వల్ల ఇద్దరూ కళ్ళు చికిలింపజేశారు. రాజేశ్వరి కట్టుకున్న చీర గాలికి ఎదురు తిరగటం వల్ల పెద్ద పొట్ట ఉన్నట్టు ఎత్తుగా పడింది. పిల్లలందరితో అన్నయ్యని కలిపి తీసినది బాగా వచ్చింది. కానీ మధు, కామేశ్వరి సరిగ్గా ఆ సమయానికి రెప్ప వేయటం వల్ల కళ్ళు మూసుకున్నట్టుగా పడ్డారు. పాకలో ఆ రోజు ఆవు ఈనినప్పుడు మధు మెడ మీద పడి సాగుతుండగా ఒళ్ళు ఆవుదొడని పట్టుకుని గడ్డితో తుడుస్తున్న ఫోటో కూడా సరిగా రాలేదు. లైటింగ్ చాలకపోవటం వల్ల నల్లగా అంతా అలికేసినట్టుగా పడింది. ఫోటోలు తీయటంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న నాకు ఈ ఫోటోలు నిజంగా బ్యాటరీ మార్క్. క్షణం సేపు ఆ ఫోటోలు అక్కడే పడేసి వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది. ఆ ఆఖరి ఫోటో ఒకటి బాగా వచ్చింది చూడండి అన్నాడు అతను నా మొహంలో కనిపిస్తున్న భావాన్ని చూసి కాబోలు. ఆఖరి ఫోటో తీసి చూశాను. అది కృష్ణ ఫోటో, బస్ట్ సైజులో ఉంది. కొద్దిసేపు నా కళ్ళు సర్వం మర్చిపోయి ఆ ఫోటో మీద నిలిచిపోయినాయి. ఆ రోజు నేను ఫోటో తీస్తుంటే పాకలోంచి బయటికి వచ్చి నన్ను ఫోటోలు తీయటానికి వీల్లేదని హెచ్చరిస్తూ రాయి తీసి నా మీద విసరపోతే నేను భయపడ్డట్టు పక్కకు తప్పుకుంటే ఆ రాయి జార విడిచి నా భయానికి ఫక్కుమని నవ్వినప్పుడు తీసిన ఫోటో నేను ఊహించలేనంత అందంగా అద్భుతంగా పడింది. ఫోటోలో కృష్ణముఖం కొద్దిగా పైకెత్తి విరగబడి నవ్వుతున్నట్టుగా ఉన్నాడు. అతని పలువరస ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. ముఖం బలంగా ఆరోగ్యంగా ఉంది. నాకింతవరకు ఎవరైనా నవ్వుతుంటే చిగుళ్ళు కనిపిస్తే బాగుండదని నా నమ్మకం. కానీ ఫోటోలో ఉన్న ఈ కృష్ణని ఇలా నవ్వుతున్నప్పుడు చూస్తుంటే అలా కొద్దిగా ఎర్రటి చిగుళ్ళు కనిపించడం కూడా ఒక అందమేమో అనిపించింది. అతని చెక్కిలి, గడ్డం, ముఖం మృదువు పరీక్షగా చూస్తే తీరుగా అందంగా ఉన్నట్టు కనిపించాయి. చిన్నగా చురుగ్గా ఉన్న కళలో మగసిరి స్పష్టంగా కనిపిస్తుంది. నవ్వుతున్నప్పుడు కొంతమందికి కంటి చివరన ఏర్పడే గీతలు కూడా ఉన్నాయి. అతనికి బాగా వచ్చింది కదూ అన్నాడు అతను. అవునన్నట్టు తలూపాను. మీకు అభ్యంతరం లేకపోతే పర్మిషన్ ఇస్తే ఈ ఫోటో డెవలప్ చేసి మా షోకేస్లో పెట్టుకుంటాం అన్నాడు. నేను మళ్ళీ వచ్చినప్పుడు చెబుతాను. మీరు ఈ ఫోటో మాత్రం కాపీలు తీసివ్వండి. నేను రేపు వచ్చినప్పుడు తీసుకుంటాను అంటూ బయటకు వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పుడు దోవలో మళ్ళీ 1-2 సార్లు చూశాను. ఆ ఫోటోని వెళ్ళగానే నాన్నగారికి చూపించాలి. కోర్టు నుంచి ఇప్పటికి వచ్చేసే ఉంటారు. రాజేశ్వరికి నేను ఉత్తరాలు రాయటం మాననని నిర్ణయం తెలిసిన తర్వాత 2-3 రోజుల నుంచి ఆయన గంభీరంగా ఉన్నారు. అదేం చిత్రమో, మా అమ్మకి నా మీద ఎంత కోపం వచ్చినా నాకేం అనిపించదు. నాన్నగారు నా విషయంలో కాస్త చిరాకు పడ్డారని తెలిసినా నాకు తోచదు. మళ్ళీ ఆయన సరిగా మాట్లాడే వరకు అంతా శూన్యంగా, ఎంతో వెలితిగా అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ చిన్న అభిప్రాయ భేదాన్ని ఈ ఫోటో చూపించి 4 కబుర్లు చెప్పి ఆయనని నవ్వించి మామూలుగా చేయాలని నన్న మనసులో నిర్ణయించుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి నాన్నగారు అప్పుడే కోర్టు నుంచి వచ్చి బట్టలు మార్చుకున్నారు. ముఖం, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళబోతున్న ఆయన నన్ను చూడగానే ఆగిపోతూ ఏమిటన్నట్టు చూశారు. నాన్నగారు, మీకు చాలా నచ్చేది ఒకటి చూపిస్తాను, నాకేమిస్తారు అన్నాను చేతులు వెనక్కి పెట్టుకుని ఉత్సాహం నటిస్తూ. నాన్నగారు వెంటనే సమాధానం చెప్పకుండా నా వైపు పరిశీలనగా చూశారు. నిజంగా చూపిస్తాను, చెప్పండి ఏమిస్తారు? ముందు చూపించి మరి అన్నారు ఆయన. ఆయన కళ్ళల్లో కూడా ఆసక్తి తొంగి చూసింది. నాకేమిస్తారో చెప్పండి. నువ్వేది కావాలంటే అది వాగ్దానమేనా? ఆయన అనుమానంగా చూశారు. చూసినట్టు మాట్లాడుతూ అది నీ శ్రేయస్సుకి హాని కలిగించినంత వరకు వాగ్దానమే అన్నారు. ఆడిన మాట తప్పరుగా. నేను ఎప్పుడైనా అన్నమాట కాదంటాం నువ్వు ఎరుగున్నావా? లేదన్నట్టు తలూపాను. ఏది చూపించు. అంతవరకు వెనక్కి పెట్టుకున్న చేతుల్ని ముందుకు జాపి ఫోటో చూపించాను. నాన్నగారు ఉలిక్కి పడ్డట్టుగా చూశారు. ఫోటోనా? ఎవరతను అంటూ చెప్పును తీసుకొని చూశారు. అది చూస్తుండగానే ఆయన ముఖంలో రకరకాల భావాలు మెరుపుల్లా వేగంగా మారిపోయినాయి. వెంటనే తలెత్తుతూ ఇదెక్కడిది నీకు అన్నారు. నిమ్మలూరు నుంచి తెచ్చుకున్నాను, నేనే తీశాను, చాలా బాగా వచ్చింది కదండి అన్నాను. బాగుంది, టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం తీసినట్టుగా ఉంది. ఫోటో ఇచ్చేస్తూ నిర్లిప్తంగా అన్నారు. మీరు నాకు వాగ్దానం చేశారు, అది నేను సమయం వచ్చినప్పుడు అడుగుతాను, మీరు మర్చిపోకూడదు అన్నాను. నువ్వేదైనా అడుగు, కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని కావాలని మాత్రం కోరకు గంభీరంగా అన్నారు ఆయన. నాన్నగారు నేను తెల్లబోయినట్టు చూశాను. అవును మీనా, నువ్వు అలా కోరావంటే అది నా కంఠానికి ఉరితాడవుతుందని నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఆ మాటలను ఆయన ఎంతో నవ్వులాటగా అనేద్దామన్నా తెచ్చిపెట్టుకున్న ఆ నవ్వు వెనుక ఏదో నిస్సహాయత, నిరాశ, విషాదం కనిపించాయి నాకు. కానీ నాన్నగారు ఏదో చెప్పబోయిన నేను బయట నుంచి మీనా అన్న పిలుపు వినటంతో చటుక్కున ఆగిపోయాను. నా నోట్లోంచి నాలిక దాటి బయటికి రాబోతున్న మాటల్ని బలవంతంగా మింగేయాల్సి వచ్చింది. నాన్నగారు కూడా ఉలిక్కిపడ్డారు.
క్షణం సేపు నా చేతిలో ఉన్న ఫోటో ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో వెంటనే తోచలేదు. నాన్నగారి వైపు చూశాను. ఆయన ఏమిటి అంటూ గుమ్మం వైపు వెళ్ళారు. నేను చప్పున బీరువా వైపు తిరిగి అది తెరవబోయాను. దానికి కూడా సమయం చాలలేదు. చటుక్కున ఫోటోని జాకెట్ లోపల పెట్టేసుకున్నాను. నేను మళ్ళీ ఇటు తిరిగేసరికి అమ్మ గదిలోకి రానే వచ్చింది. ఆవిడ చేతిలో పెద్ద ప్యాకెట్ ఉంది. వెంట మిస్సెస్ లింగం ఉంది. చూడు శారద నీకేం పంపాడో. అమ్మ లోపలికి వచ్చి ప్యాకెట్ టేబుల్ మీద పెడుతూ అంది. ఆ ప్యాకెట్ అప్పటికే విప్పి ఉంది. అందులోంచి అమ్మ టమోటా రంగులో ఉన్న ఎర్రటి నైలాన్ జార్జెట్ చీర తీసింది. అది విప్పి పరిచి చూపిస్తూ చూడు ఎంత బాగుందో అంది. ఎర్రటి రంగు మీద బంగారు రంగులో జరీ పువ్వులు లతలు బార్డర్ ఉంది. చీర అంతా మధ్య మధ్య అక్కడక్కడ అరచేయంత పువ్వులున్నాయి. ఈ డిజైన్ అతను ప్రత్యేకంగా చెప్పి చేయించాట. చాలా బాగుంది కదూ అంది. కళకళలాడుతున్న అమ్మ ముఖం చూస్తుంటే నాకు ఈ చీర శారద అమ్మకే పంపి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. మిస్సెస్ లింగం, అమ్మ, నాన్నగారు ముగ్గురు చీర నాణ్యత, కుట్టు పని, జరీ ఖరీదులు లెక్కలు కడుతూ అంచనా వేస్తూ పావుగంట పైగా గడిపారు. మాటల్లో అమ్మ హఠాత్తుగా చేతి వచ్చి చూసుకుంటూ మై గాడ్ అప్పుడే అయిపోయింది. అక్కడ రిహార్సల్కి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అని నాన్నగారి వైపు తిరిగి మీనాని నా వెంట తీసుకువెడుతున్నాను. మమ్మల్ని క్లబ్లో దింపి కారు ఇంటికి తీసుకువస్తుంది. మిస్సెస్ లింగం గారి కారు ఆయన ఎక్కడికో తీసుకువెళ్ళారు. మేము ఇప్పుడే ట్యాక్సీలో వచ్చాం అంది. నాన్నగారు తలూపారు. ఈ డ్రైవర్ నారాయణ ఉండటం కాదు కానీ మధ్య నా ప్రాణానికి వచ్చింది. నారాయణ డ్రైవ్ చేస్తుంటే చస్తే ఆ కారు ఎక్కనని భీష్మించుకున్న అమ్మ అక్షరాల తన శబదాన్ని పాటించటంతో అమ్మ క్లబ్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు డ్రైవ్ చేసే బాధ్యత నా మీద నాన్నగారి మీద పడింది. నాన్నగారు తరచుగా పన్ను ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఎక్కువగా నా వంతుకే రావటం మొదలుపెట్టింది. అదీ కాకుండా సారథి అప్పుడెప్పుడో మాటల మధ్య డ్రైవ్ చేసే ఆడవాళ్ళంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడుట. అంత క్రితమే నేను డ్రైవింగ్ నేర్చుకున్నా ఎప్పుడూ డ్రైవర్ ఉండటం వల్ల నా అవసరం అంత దేక అభ్యాసం తగ్గిపోయింది. అమ్మ ఈ మధ్య మాటి మాటికి అందుకే కారు నేను డ్రైవ్ చేసేలా చూడసాగింది. అమ్మ నన్ను మిస్సెస్ లింగాన్ని హాల్లో కూర్చోపెట్టి ఇప్పుడే వస్తానని చీర పెట్టి ఉన్న పెట్టెలో పట్టుకుని పైకి పరిగెత్తింది. కనీసం చీర నా చేతికిచ్చి పైకి తీసుకెళ్ళి దాచుకో అంటుందేమో. ఆ నెపంతో గుండెల దగ్గర దాచుకున్న ఫోటో కూడా దాచి రావచ్చునని ఎదురు చూసిన నాకు అక్కడ కూడా ఆశాభంగమే ఎదురైంది. అమ్మ ఆ చీరని తన బట్టల బీరువాలో భద్రం చేసి వచ్చింది. ఆ సాయంత్రం అమ్మ వాళ్లతో క్లబ్కి వెళ్ళిన నేను వెంటనే ఇంటికి రాలేకపోయాను. అమ్మ మిస్సెస్ లింగం నాటకానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ ఏవో కొనాలని బజారంతా తిప్పి నన్ను చంపారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయింది. నా గదిలోకి వచ్చి నేను బట్టలు మార్చుకునే ముందు హృదయంలో పదిలంగా దాగి ఉన్నట్టున్న కృష్ణ ఫోటో తీశాను. క్షణంసేపు దానివైపు తదేకంగా చూసిన నాకు అనుకోకుండా నాన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ ఫోటోలో మనిషి కావాలని మాత్రం కోరకు. నాకెందుకో ఆ మాటలు జ్ఞాపకం రాగానే చెంపల్లోకి వెచ్చటి రక్తం ఒకసారి ప్రవహించినట్టయింది. ఏమనుకుంటున్నారు నాన్నగారు? కృష్ణ సుందరికి వాగ్దత్తుడైనట్టు తెలియదా? తెలిసి పరాయ వాళ్ళ సొత్తుని కావాలని కోరుకునే మూర్ఖిరాలన నేను? ఆంతర్యంలో ఎక్కడో మారుమూల నుంచి ఒక ప్రశ్న తలెత్తింది. ఒకవేళ కృష్ణ సుందరికి నిశ్చయం కాకపోయినట్టయితే? చిచి, ఆలోచనే నాకు లేదు. కృష్ణ అందానికంటే సమర్థత నన్ను ఎక్కువ ఆకర్షించింది. అతని వ్యక్తిత్వంలో స్నేహం అనే అంశం ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా అందరూ చప్పున అతనంటే ఇష్టపడతారు. ఫోటో కుడి చేతితో పట్టుకున్న నేను దాన్ని ఎక్కడ దాచటమా అని కళ్ళతో గదంతా కలియ వెతికాను. అమ్మ కంటికి అందని ఆవిడ చేయి పడని చోటు ఒకటి కూడా కనిపించలేదు. చివరికి నా మంచం పక్కగా తల వైపున ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద నాన్నగారు, మధ్యలో నేను, ఇంకోవైపు అమ్మ, ముగ్గురు విడివిడిగా ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసి వాటిల్లో నా ఫోటో ఉన్న ఫ్రేమ్ ఊడదీసి దానిలో నా ఫోటో వెనక పెట్టేశాను. అక్కడ ఆ ఫోటో ఉన్నట్టు నాకు తప్ప ఎవరికీ తెలియదు. అలా ఫోటోలు తీసి చూసే అవకాశం ఎవరికీ రాదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచం మీద పడుకునే చేయి చేస్తే ఆ ఫోటో నాకు అందుతుంది కూడా. ఆ రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా మళ్ళీ కృష్ణ ఫోటో తీసి చేతుల మధ్య పట్టుకుని నవ్వుతున్న ఆ ముఖాన్ని తదేకంగా పరిశీలనగా చాలాసేపు చూశాను. అమ్మ క్లబ్లో వార్షికోత్సవం ఆ రోజునే. రాత్రంతా అమ్మకి నిద్ర రాలేదు. క్లబ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. ఉదయం ఎప్పుడు లేచిందో ఏమో. నేను లేచేసరికి క్లబ్కి వెళ్ళిపోయింది. అమ్మలో అదొక ప్రత్యేకత బాగా ఉంది. ఆవిడ ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు అన్నీ సవ్యంగా తొందరగా టైం ప్రకారం జరిగేలా ఒక కార్యక్రమం వేసుకుని దాని ప్రకారం ముందే జాగ్రత్త పడుతుంది. ఈ సంవత్సరం క్లబ్ యానివర్సరీ చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి చాలా కారణాలున్నాయి.
ఒకటి, అమ్మ ఈ సంవత్సరం నుంచి క్లబ్ సెక్రటరీగా మానేద్దామని అనుకుంటోంది. రెండోది, సారథి ఈ రోజున వస్తున్న అతిథులకి పరిచయం చేయబడుతున్నాడు. ప్రోగ్రాంకి ముఖ్యమైన వ్యక్తులు చాలామంది వస్తున్నారు. అంతా పర్ఫెక్ట్గా ఉండాలని అమ్మ మహా శ్రమపడుతోంది. ఇలాంటి సమయాల్లో అమ్మ రెట్టింపు పొడుగు పెరిగినట్టు, 4 కాళ్ళు 4 చేతులు ఉన్నట్టు, 10 నాలుకలతో మాట్లాడగలిగినట్టు ప్రవర్తిస్తుంది. ఇలాంటి సమయాల్లో నిజంగా ఆవిడ సమర్థత చూసి తీరాల్సిందే. అమ్మ నాకు రాత్రి చెప్పింది, ఈరోజు మధ్యాహ్నం ప్లేన్లో ఢిల్లీ నుంచి సారథి వస్తున్నాడు. నేను కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆ విషయం నేను ఎక్కడ మర్చిపోతాను అన్నట్టు మళ్ళీ 12 గంటలకు ఫోన్ చేసింది. ఫోన్లో నేను కట్టుకోవాల్సిన చీర, జాకెట్టు, నగలు గడగడా చెప్పింది. మమ్మీ, నేను చిన్నపిల్లనా? నాకు ఏ బట్టలు కావాలో కూడా నేను సెలెక్ట్ చేసుకోలేనా? విసుగ్గా అన్నాను. నోరు మూసుకో, ఈ పాఠాలన్నీ తర్వాత చెబుతూ కానీ నేను చెప్పినట్టు తయారయ్యి వెళ్ళు. ఒక కసిరి ఫోన్ పెట్టింది. నాకు కళనీళ్ల పర్యంతమైంది. నాకు స్వేచ్ఛ లేదు, అమ్మ అభిప్రాయానికి బానిసని అని గొంతు చించుకు అనిపించింది. ఇంతలో ఫోన్ మళ్ళీ గణగణ అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా మోగింది. రిసీవర్ ఎత్తాను. అమ్మే మాట్లాడుతుంది. ఇదిగో, బట్టలు వేసుకుని నువ్వు ఇక్కడికి వచ్చి నాకు కనిపించి వెళ్ళు. వినిపించిందా? అలాగే మమ్మీ, కాస్త త్వరగా తయారవు. నువ్వు చీర సింగారించేసరికి అక్కడ నుంచి వచ్చిన ప్లేన్ మళ్ళీ అక్కడికి వెళ్ళవచ్చు అన్నట్టు చెయ్యకు. తెలిసిందా? తెలిసింది పళ్ళ బిగువని అన్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి అక్షరాలు అమ్మ చెప్పినట్టు తయారయ్యాను. ఆవిడ అసలే చాలా పనిలో ఉంది. రాత్రి సరిగా నిద్రపోలేదు, భోజనం చేయలేదు. ఎక్కడ ఏ కాస్త విసుగు కనిపించినా అపరకాణిలా విరుచుకు పడుతుంది. క్లబ్కి వెళ్ళి అక్కడున్న నలుగురిలో తిట్లు తినటం అవుతుంది అనుకుని భయంతో చెప్పినట్టే సిద్ధమయ్యాను. కారు తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళా. నారింజ రంగులో మంచి డిజైన్ ఉన్న సింథటిక్ చీర, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నాను. కంఠానికి బిగుగా ఉన్న కెంపులు, పచ్చలు పదిన నెక్లెస్, వాటికి మ్యాచ్ అయ్యే జూకాలు పెట్టుకున్నాను. కుడి చేతికి జబ్బ మీద నాగుపాము మెలిక వేసుకున్నట్టున్న వంకీ పెట్టుకుని, ఎడమ చేతికి బ్లాక్ డైల్ ఉన్న రిస్ట్ వాచి పెట్టుకున్నాను. నేను క్లబ్కి వెళ్ళేసరికి అమ్మ నాటకం వేస్తున్న వాళ్ళ చేత ఫైనల్ రిహార్సల్స్ చేయిస్తుంది. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సూచనలు ఇస్తూ ఏవేవో చెబుతున్న ఆవిడని ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో అడుగుతున్నారు. అమ్మ అధికారంగా ధీమాగా వాళ్ళు చేయాల్సిన పనులు పొగమాయిస్తూ ఏ విధంగా చేస్తే ఆ పనులు తేలిగ్గా అవుతాయో సలహాలు కూడా ఇస్తుంది. లోపలికి పిల్లిలా అడుగు పెట్టిన నన్ను పరీక్షగా చూస్తూ ఇలాగా అని పిలిచింది. దగ్గరికి వెళ్ళాను. పక్క స్టూల్ మీద పెట్టిన తన బ్యాగ్ తీసి తెరచి అందులో లైట్ కలర్లో ఉన్న లిప్స్టిక్ తీసి ఇలా వంగు అంది. వంగాను. ఎడమ చేతి వేళ్లతో నా గడ్డం కొద్దిగా ఎత్తి పెట్టుకుని లిప్స్టిక్ నా పెదవుల మీద దిద్దింది. ప్రక్కన నిలబడి ఉన్న ఒక ఆవిడ పిన్నులు అడిగి తీసుకుని కుర్చీలోంచి లేచి వచ్చి నా చీర సరిగా గుండెల దగ్గర ఎత్తుగా, నడుం దగ్గర సన్నగా, నా శరీరపు వంపులు స్పష్టంగా కనిపించేలా పిన్నులు పెట్టింది. తర్వాత మరోసారి పరీక్షగా చూసి సంతృప్తిగా తలాడిస్తూ బాగున్నావు, వెళ్ళు అంది. నేను వెళ్ళబోతుంటే వెనక్కి పిలిచి, ఇదిగో గోళ్ళు కొరకు, అతనికి గోళ్ళు కొరికే ఆడవాళ్ళంటే చాలా చిరాకుట అంది. నా గుండెల్లో ఒక్కసారి మంటలాంటిది లేచి బగ్గుమన్నట్టయింది. సీరియస్గా ముఖం పెట్టి, అతనికి ఇంకేం నచ్చవో ఒకసారి చెప్పేయి మమ్మీ, రాసుకుని కంటతా పడతాను అన్నాను. నా కళ్ళల్లో తొంగి చూస్తున్న కోపం చూసి కాబోలు. అమ్మ ఫక్కుమని నవ్వుతూ, నాకేం తెలుసు, వెళుతున్నావుగా, అతన్నే అడుగు అంది. నేను ఆవిడ మాటలు వినిపించుకోనట్టే ఇవతలకు వచ్చేసాను. నేను ఇతరులకు వచ్చేస్తుండగా గుమ్మంలో మిస్సెస్ లింగం ఎదురైంది. నన్ను చూడగానే ఆగిపోతూ, మీనా, ఓ వాటే లవ్లీ శారీ అంది. కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళుతుంటే నా మనసంతా చేదుగా ఎలాగో ఉంది. మీనా, ఓ వాటే లవ్లీ శారీ. మిస్సెస్ లింగం నోరు తెరచి కళ్ళు పెద్దవి చేసి అనటమే జ్ఞాపకం వచ్చింది. అంతే. చీరని, నగల్ని చూసి మెచ్చుకోవాల్సిందే. తళతళలాడే ఈ చీరల మధ్య మిలమిల మెరిసే ఈ నగల ఖరీదు, అందం మధ్య నేను అనేదాన్ని ఎవరికీ కనిపించను. మా అమ్మ ఆశయాలకి, కలలకు ప్రతిరూపంగా తయారైన ఒక బొమ్మని నేను. నన్ను చూడగానే చాలాసార్లు అందరూ నేను కట్టుకున్న చీరని మెచ్చుకోవటము, నేను పెట్టుకున్న నగలు ఎంత విలువ ఉంటాయో అంచనా కట్టడం తప్ప నాతో మాట్లాడటం కానీ, నా ఉద్దేశాలు ఏమిటో కనుక్కోవటం కానీ చేయరు. అమ్మ అప్పుడప్పుడు నన్ను చూసి నిట్టూర్పు విడుస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు తర్పిస్తున్నట్టుగా, థ్యాంక్ గాడ్, మా మీనా నాలా పొట్టిది కాదు, తండ్రి పోలిక వచ్చి పొడగవటం నా అదృష్టం. కాకపోతే మెత్తటి ఆ వెంటి తీరికి ఇంకా పొట్టి కూడా అయి ఉన్నట్టయితే చూడలేక చచ్చిపోయేదాన్ని అంటుండేది. అది విన్నప్పుడలా నేను పొట్టిగా, నల్లగా, అసహ్యంగా పుట్టినట్టయితే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉండేది నాకు.
ఎయిర్పోర్ట్ చేరుకున్న నేను కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ అరగంట ఆలస్యం అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. టైట్గా పిన్ చేసిన ఈ చీరలో ఫ్రీగా నడవటం రాదు, బొమ్మలా నడవాలి, బొమ్మలా కూర్చోవాలి. నాకేమిటో అందరూ నా వైపే చూస్తున్నట్టుగా మొహమాటంగా ఉంది. నిజమే, చూడక మరి షోకేస్లో పెట్టిన బొమ్మలా అలంకరించుకుని వస్తే. బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి కొత్తగా వచ్చిన ఫిలింఫేర్ కొనుక్కొని వచ్చి వెయిటింగ్ హాల్లో పక్కగా సోఫాలో కూర్చుని అందరి ముఖాలు నాకు, నా ముఖం ఎవరికీ కనిపించకుండా పుస్తకం అడ్డు పెట్టుకుని అందులో బొమ్మలు చూడసాగాను. అరగంట వెయిట్ చేయాలి. అరగంట అంటే 30 నిమిషాలు, 30 నిమిషాలంటే 30 యుగాలు. అబ్బా, పెద్ద బోర్. నాకు కసిగా కోపంగా ఉంది. నా మనసులోకి ఏ కాస్త కూడా తొంగి చూడలేని ఈ వ్యక్తి కోసం నేను ఎందుకు అలంకరించుకోవాలి? ఎందుకులా వెయిట్ చేయాలి? నేను ఇంత సింగారం చేసుకోకపోతే అతను నా వైపు చూడడా? అతని కళ్ళకి నేను కనిపించనా? అమ్మ, గోళ్ళు కొరకవద్దు అన్న హెచ్చరిక గుర్తుకు వచ్చింది. వెంటనే గోళ్ళు కొరకసాగాను. అతను వచ్చి ఇంటికి వెళ్ళే వరకు ఇలా కొరుకుతూనే ఉంటాను. అతనికి ఇంకా ఏవేవి ఇష్టం లేదో తెలిస్తే బాగుండు. అమ్మ లేకుండా చూసి ఆ పనులన్నీ చేసేయవచ్చును. మీనా ఉన్నట్టుండి హఠాత్తుగా ఎవరో నా ఎదుట నిలబడి సంభ్రమాశ్చర్యాలతో పిలిచారు. సోఫాలో అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా ఉలిక్కిపడిన నేను తలెత్తి చూశాను. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. క్షణం సేపు నేను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. నాకెదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. నువ్వు ఇక్కడ? నోట్లోంచి అంతకంటే మాట రాలేదు. నాలుక తడారింది. అతను కూడా మాట పూర్తి చేయలేనట్టు ఆగిపోయాడు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు నువ్వు? నేను ఇంకా నా కళ్ళని నమ్మలేనట్టుగా చూస్తూ అడిగాను. నిన్న. అవును. అతని కళ్ళు నా చీరని, స్లీవ్లెస్ జాకెట్ని, నగల అలంకారాన్ని నిస్సంగా గమనిస్తున్నాయి. ఎప్పుడూ లేదు. అతని చూపులు నన్ను తాకి గిలిగింతలు పెట్టినట్లుగా గమ్మత్ అనుభూతి చెందాను. నా వైపు చూస్తూ అన్నాడు, నువ్వు ఇంత క్రితం బుక్ స్టాల్ నుంచి వస్తుంటే దూరం నుంచి చూశాను. ఈ అమ్మాయి ఎవరో మీనాలా ఉంది అనుకున్నానే కానీ నిజంగా నువ్వేనని అనుకోలేదు. ఎందుకు అనుకోకుండా అలా బయటికి వెళితే అక్కడ కారు పార్క్ చేసి కనిపించింది. దాన్ని చూడగానే నాకు అనుమానం వచ్చింది. మళ్ళీ వెంటనే లోపలికి వచ్చాను. నువ్వేమో ముఖం ఏమాత్రం కనిపించనీయకుండా పుస్తకం అడ్డు పెట్టుకున్నావు. పక్కకు వచ్చి చూశాను. గోళ్ళు కొరుకుతూ కూర్చున్న నువ్వు కనిపించావు. నా అనుమానం తీరింది. మరీ చిత్రంగా మాట్లాడటం నేర్చావు నువ్వు. అంత గుర్తుపట్టలేనంతగా మారిపోయినా నేను చిరుకోపంగా చూశాను. నిజంగానే మా నిమ్మలూరు వచ్చిన మీనాకి నీకు సంబంధమే లేదు. అతని దృష్టి మరోసారి మెరుపుల నా అలంకరణని పరిశీలించింది. ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు, నిజం చెప్పమంటావా? ఏ రాజకుమారుడి కోసమో ఎదురు చూస్తున్న రాజకుమారిలా ఉన్నావు. వచ్చావుగా నువ్వు. అయితే నువ్వేనేమో ఆ రాజకుమారుడివి. నవ్వుతూ వెంటనే అనేశాను. నేనా? తెల్లబోయినట్టు అన్నాడు. అతని ముఖం హఠాత్తుగా ఎర్రబడింది. వెంటనే ప్రసంగం మార్చేస్తూ, అత్తయ్య మామయ్య ఎవరు రాలేదా అని అడిగాడు. లేదన్నట్టు తల తిప్పాను. నిలబడ్డావేం? కూర్చో. అప్పటికే ఒకళ్ళిద్దరు మా వైపు చూస్తుండటంతో అన్నాడు కృష్ణ. నేను కూర్చున్నాను. అతను కూడా నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగాడు, ఒక్కదానివి వచ్చావు, ఏమిటి విశేషం? నేను వెంటనే జవాబు చెప్పలేదు. ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా? అనుమానంగా అడిగాడు. అవును, సారథి వస్తున్నాడు. ఓ, అర్థమైందన్నట్టుగా చూశాడు. నా వైపు నుంచి చప్పున చూపులు మరల్చుకుని ఎటో చూస్తున్నట్టు కూర్చున్న అతని కళ్ళల్లో నీళ్ళగా ఈర్ష కదలాడటం విని నేను కనిపెట్టలేకపోలేదు. నవ్వుతూ చిలిపిగా చూస్తూ అన్నాను, నువ్వు వస్తావని నాకు తెలియదు. తెలిసినట్టయితే నీకోసం కూడా స్టేషన్కి వచ్చి ఉండేదాన్ని. అతను చురుగ్గా తల తిప్పి నా వైపు చూశాడు. అతని అహంకారాన్నో అభిమానాన్నో నా మాటలు కాటు వేస్తున్నట్టున్నాయి. గంభీరంగా అన్నాడు, థ్యాంక్స్. నాకు అలాంటి పగటి కళలు కనే అలవాటు లేదు. ఇందులో పగటి కళ ఏముంది? కాదు మరి, అసహజమైంది, అసంభవమైంది కోరుకునే ఆలోచన అయినా పగటి కళ కిందకే వస్తుంది. అతని మాటల్లోని గంభీరత్వమో లేక వాటి వెనక దాగి ఉన్న వాడితనమో క్షణం సేపు నా నోట మాట కానట్టుగా చేశాయి. నువ్వెవరి కోసం వచ్చావు? ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా అని అడిగాను. నా ఫ్రెండ్ ఒకతను బెంగళూరు వెళ్తున్నాడు. అతన్ని పంపడానికి వచ్చాను. నిజం చెప్పాలంటే నేను వచ్చిన పని రాత్రి అయిపోయింది. పొద్దుటి నుంచి ఏం తోచలేదు. కాలక్షేపంగా ఉంటుందని వాడితో వచ్చాను. ఇక్కడ ఇలా నేను కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకో కానీ క్షణం క్రితం నన్ను చూడగానే అతని కళ్ళల్లో కలిగిన ఆనందం, సంభ్రమం, ఆశ్చర్యం క్రమంగా మెల్లగా మాయమవటం గమనించాను నేను. ఎందుకు వచ్చావు హైదరాబాద్ అడిగాను. కొద్దిగా పనుండి ఒకళ్ళని కలవాల్సి వచ్చింది. ఎవరిని? ఆసక్తిగా అడిగాను. నిన్ను మాత్రం కాదు, కొంటగా అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ? ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈ రాత్రికా? అవును. ఏం? ఎంత దుర్మార్గుడివి నువ్వు! ఈ ఊరు వచ్చి నన్ను కలవకుండానే వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదూ?
అన్యాయమైన ఆరోపణకు గురి అయ్యి జవాబు చెప్పలేని వాడిలా నిస్సహాయంగా చూశాడు. వెంటనే అన్నాడు, ఇప్పుడు చూసావు కదా, కాఫీ తాగుతావా తెప్పించినా? ప్రసంగం మార్చబోయాడు. వద్దు, అవసరం లేదు. అత్తయ్య వాళ్ళంతా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రాజు నాకు చెప్పమని ఏం చెప్పలేదా? నేను నిన్ను కలవనని ఖచ్చితంగా చెప్పాను, లేకపోతే ఏదో చెప్పేదే. నా వెనక వెంట 2-3 సార్లు తిరిగింది. ఏమో అనుకున్నాను. నువ్వు చాలా కఠినుడివి సుమా, నిష్ఠూరంగా అన్నాను. అతను వెంటనే జవాబు చెప్పలేదు. నా చేతిలో ఉన్న ఫిలింఫేర్ తీసుకుని దానిలోకి చూస్తూ, కఠినత్వం అలవర్చుకోకపోతే జీవితంలో ఎగుడు దిగుళ్ళని భరించడం చాలా కష్టం మీనా అన్నాడు. ఆలోచనగా పరధ్యాసగా అతని నోటి నుంచి వెలువడ్డ మీనా అన్న ఆ మాట నా గుండెల్లో ఎలాగో అవటం అతనికి బహుశా తెలియదు. రాజు పెళ్లి సంగతి ఏమైంది? తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే నెల 20వ తారీఖున పెళ్ళి. ఆకాశం విరిగి పడ్డంత ఆశ్చర్యంగా చూశాను నేను. తాంబూలాలు పుచ్చుకున్నారా? ఆ సంబంధం నిశ్చయమైందా? ఎప్పుడు? మొన్న నేను ఇక్కడికి వచ్చిన రోజునే. ఇంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవ్వబోతోంది. కృష్ణ చేతిలో ఉన్న ఫిలింఫేర్ నాకు ఇచ్చేస్తూ, అదిగో అనౌన్స్మెంట్, మీ రాజకుమారుడు వచ్చేస్తున్నట్ట అంటూ లేచి నిలబడ్డాడు. నేను లేచాను. వస్తాను నేను అన్నాడు వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా. ఉండు, నేను నీతో మాట్లాడాలి అన్నాను ఆదుర్దాగా. టైం అయింది. నాకేమిటో చాలా కంగారుగా అయోమయంగా ఉంది. నా మనసంతా ఎలాగో ఉంది. రాజేశ్వరికి ఆ సంబంధం సెటిల్ అయిందనే పిడుగులాంటి వార్త నా చెవిన వేసి తన మానాన్ని తను పోతున్నాడు కృష్ణ. ఇందులో నేను అడగవలసింది, అతను చెప్పవలసింది ఇంకేమైనట్టుగా ఉంది అతని ధోరణి. నేను నీతో మాట్లాడాలి అన్నాను. ఏమిటో చెప్పు. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఓడుకున్న గడియారం వైపు చూస్తూ అన్నాడు. ఇక్కడ చెప్పలేను నేను. ఇంకెక్కడ మరి? ఎప్పుడు? రేపు మాట్లాడుకుందాం మనం. రేపా? ఈ రాత్రి నేను వెళ్ళిపోతున్నాను గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు వెళ్ళిపోతే నేను నిమ్మలూరు రావాల్సి వస్తుంది. నిమ్మలూరు రావాలంటే నీకు తెలుసుగా. తెలుసు. అతని ముఖం సీరియస్గా అయింది. అందుకే వెళ్ళకు నువ్వు. రేపు మనం ఎక్కడ కలుసుకుందామో చెప్పు. నువ్వే చెప్పు. నేను వేగంగా ఆలోచించాను. ఎక్కడ కలవాలి? ఇంటి వద్ద వీలు కాదు. మామి ఇల్లు కృష్ణకు తెలియదు. చురుగ్గా ఆలోచించడం ప్రారంభించాను. నువ్వు ఎక్కడుంటున్నావు ఇప్పుడు? అతనున్న చోట వీలవుతుందేమోనని అడిగాను. ఫ్రెండ్స్ దగ్గర కానీ నువ్వు అక్కడికి రావటం సందేహంగా చూశాడు. ప్లేన్ వచ్చింది. వెళ్ళి నువ్వు హెచ్చరించాడు కృష్ణ. ప్లేన్ ల్యాండ్ అయింది. చెవులు బద్దలయ్యేట్టు మోత వినిపించింది. క్రమంగా ఆగిపోయింది. ఆగు, ఎక్కడ మనం కలిసేది? ఆ జమరుద్ సినిమా హాల్ దగ్గరకు 11 గంటలకల్లా రా. అక్కడ మార్నింగ్ షో ఉంటుంది. నేను వచ్చేస్తాను. సినిమా థియేటర్కా? విచిత్రంగా చూశాడు కృష్ణ. అవును, అంతకంటే నాకు ఇప్పుడేం తోచడం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాంలే. కానీ మీనా, నువ్వు ఇంకేం చెప్పవద్దు. దయించి నా ఈ ఒక్క మాట విను. జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉంటాను. కృష్ణ సందిగ్ధావస్థలో పడిన వాడిలా చూడసాగాడు. నేను గ్యాంగ్ వే వైపు పరిగెత్తబోతూ ఆగి వెనక్కి తిరిగి అడిగాను. రేపు 11 గంటలకి జమరుద్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మర్చిపోను. నీకు గుర్తుంటుందో లేదో నువ్వే చూసుకో. వెళ్ళు, ప్యాసింజర్స్ దిగుతున్నట్టున్నారు అన్నాడు. నేను గ్యాంగ్ వే దగ్గరకు వచ్చి నిలబడ్డాను. సారథి అప్పటికే దిగి వస్తున్నాడు. ప్లేన్లో నుంచి మొట్టమొదట దిగిన ప్యాసింజర్ అతనే కాబోలు. అందరికంటే ముందుగా వచ్చేస్తున్నాడు. అతన్ని చూడగానే నిన్ను నవ్వాను. అరగంట క్రితం చిరచిరలాడి చిరాకు పడిన మనిషిని నేనేనా అనిపించింది. కృష్ణ ఆగమనం నాకు కొత్త జీవం పోసి తెప్పించినట్టయింది. సారథి కళ్ళు నా చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరికోసమే వెతుకుతున్నాయి. మమ్మీ రాలేదా అన్నాను. మమ్మీ రాలేదు అన్నాను. అతని చూపుల గద్దం తెలిసిందాన్లా. ఓ! అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన ఆశాభంగం నా అహంకారాన్ని వాడి ముల్లా గుచ్చుకుని గాయపరిచింది. ఒక్కదానివి వచ్చావా? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవునన్నట్లు తలూపాను. ఇద్దరం వెయిటింగ్ హాల్లోకి వచ్చాము. నాకేం లగేజ్ లేదు, వెడదామా అన్నాడు సారథి. అలాగే నన్నట్టు తలూపాను. బయటకు వస్తుండగా నా కళ్ళు కృష్ణ కోసం హాల్ అంతా కలిగి వెతికాయి. కానీ అతను కనిపించలేదు. కార్లు పార్క్ చేసిన వైపు వచ్చేస్తుండగా తల తిప్పి 1-2 సార్లు వెనక్కి తిరిగి చూశాను. ఎక్కడా లేదు. ఎవరైనా రావాలా? సారథి తను కూడా వెనక్కి తిరిగి చూస్తూ అడిగాడు. తల అడ్డంగా తిప్పుతూ వచ్చి కారులో కూర్చున్నాను. ఇంటికి వస్తుండగా దోవలో ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు. అతను నన్నేం అడగలేదు. నా అంతటా నేనేం చెప్పలేదు. సారథిని అలా తీసుకువస్తుంటే ఆ క్షణంలో మా ఇంటికి వస్తున్న అతన్ని గౌరవ మర్యాదలతో జాగ్రత్తగా తీసుకువస్తున్న డ్రైవర్లా అనిపించాను నాకు నేనే. మేమింటికి వచ్చేసరికి అమ్మ, నాన్నగారు, మిస్సెస్ లింగం, ఆవిడ భర్త మా కోసం ఎదురు చూస్తున్నారు. నాన్నగారు మాకెదురుగా వచ్చి సారథిని ఎంతో ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకువచ్చారు. ఈ పూట మిస్సెస్ లింగం దంపతులు ఇద్దరు మా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు. అంత హడావిడిలో ఊపిరి సలపనట్టుండి కూడా అమ్మ అన్నంలోకి సారథికి ఇష్టమైన స్పెషల్స్ చేయించింది.
భోజనాలప్పుడు అతని పక్కన కూర్చుని కొసరి వడ్డించి తినిపించింది. అమ్మ మనసులో అంత ఆదరణకి అభిమానానికి చోటు చేసుకున్న సారథికి అంటే ఆ నిమిషంలో నిజంగా నాకు ఇష్ట అనిపించింది. భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మ, మిసెస్ లింగం వాళ్ళు వెళ్ళిపోయారు. సారథి పడుకున్నాడు. అతని కోసం ఈ ఇంట్లోనూ లింగం గారి ఇంట్లోనూ 2 చోట్ల ప్రత్యేకంగా గదులున్నాయి. అతనికి ఎప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండిపోయేందుకు అమ్మ ఏర్పాటు చేసింది. నాన్నగారు అమ్మ వాళ్ళని క్లబ్లో దింపి తనకెక్కడో పని ఉందని చెప్పి 5 గంటలు అవుతుండగా తిరిగి వచ్చారు. సాయంత్రం అవగానే అమ్మ ఆదేశం ప్రకారం సారథి పంపిన టమాటా రంగు జరీ ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ వేసుకున్నాను. నాకు ముదురు రంగులంటే ఏమాత్రం ఇష్టం లేదు. అలాంటి బట్టలు వేసుకోగానే నాకేమిటో ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు విప్పి లైట్ కలర్స్ వేసుకుంటానా అని నా ప్రాణం హైరానాగా ఎదురు చూస్తుంది. కానీ నా అభిప్రాయం అమ్మను మన్నించదు. చక్కటి శరీర ఛాయ ఉంది నీకు, అది బాగా కనిపించాలంటే ముదురు రంగుల చీరలే కట్టుకోవాలి నువ్వు అంటుంది అమ్మ. మధ్యాహ్నం క్లబ్కి వెళ్ళబోతూ నా దగ్గరకు వచ్చి సాయంత్రం ఇదిగో ఈ చీర కట్టుకో అంటూ ఆ ఎర్రటి చీర నా మంచం మీద పెట్టింది. అబ్బా, అంత ఎర్రటి ఎరుపు కొట్టినట్టుగా ఉంటుంది నసుగుతూ అన్నాను. అమ్మ చురకల్లాంటి చూపులతో నా వైపు తీక్షణంగా చూసింది. కంఠం తగ్గించి పిచ్చి వేషాలు వేయకుండా చెప్పినట్టు చెయ్యి, ఊరికే సణిగి నాకు చిరాకు తెప్పించుకు అని వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాను. నేను ఏ విషయంలోనైనా సరే నేను సొంత అభిప్రాయం ప్రకటిస్తే అమ్మకి అది నా పిచ్చి వేషంగా కనిపిస్తుంది, చిరాకు కలుగుతుంది. ఎప్పుడూ అంతే. అప్పటికి నా మొహం మార్చుకున్న సాయంత్రం అయ్యేసరికి ఆవిడ చెప్పినట్టు తయారయ్యాను. 6 గంటలు కావస్తుంది. నా అలంకరణ పూర్తయింది. అప్పటికి 5 నిమిషాల క్రితం అమ్మ ఫోన్ చేసి సారథి లేచాడా, కాఫీ తాగాడా అంటూ వివరాలు అడిగింది. అతను ఇప్పుడే లేచాడని, బాత్రూంలో ఉన్నాడని చెప్పాను. తొందర ఏం లేదు, మీరు 6:30కి వస్తే చాలు అంది. అలాగే. నువ్వు తయారవటం అయిందా? నేను చెప్పిన చీర కట్టుకున్నావా? రక్షించావు. ఫోన్ పెట్టేసింది. నేను నా గదిలోకి వచ్చి నూటద్దం ముందు నిలబడి జడలో పువ్వులు పెట్టుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ మీకు ఫోన్ వచ్చింది అంది. మళ్ళీ ఏమిటిది విసుగ్గా అన్నాను. ఏమో నాకు తెలియదు. ఫోన్ చేసింది మీ అమ్మగారు కాదు. అమ్మ కాదా? అమ్మ కాదు, ఎవరు మరి? చివ్వున వెనక్కి తిరుగుతూ అడిగాను. నాకేం తెలుసు, ఎవరో మగవాళ్ళు చురుక్కుమని చూస్తూ అంది. మగవాళ్ళ? నాకు అర్థం కాలేదు. ఎవరై ఉంటారు? నాన్నగారు, సారథి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంకెవరు చేస్తారు నాకు? నేను ఆశ్చర్యంగా 2 మెట్లు అంగ చెప్పున గబగబా దిగుతూ కిందకి హాల్లోకి వచ్చాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. రిసీవర్ తీసుకుని మెల్లగా హలో అన్నాను. మీనా అని నయంగా పిలిచారు ఎవరు బెదురుతున్నట్టుగా అడిగాను. నేను. కృష్ణ? అవును. నేను చప్పున కంగారుగా చుట్టూ కలిగి చూశాను. అదృష్టవశాత్తు పక్కన ఎవరూ లేరు. ఏమిటి? ధైర్యంగా అడిగాను. మీనా, నాకు ఇంకా ట్రైన్కి టైం ఉంది. నేను వద్దు వెళ్ళకు, నీతో చాలా పనుంది, చాలా ముఖ్యమైన సంగతులు మాట్లాడాలి. కానీ నాకు ఇంకేం చెప్పకు. పోనీ ఆ విషయం ఏదో ఇప్పుడు చెప్పేయకూడదు. ఇప్పుడా? అవును. ఏం బిజీగా ఉన్నావా? క్షణంసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయాం. సారీ మీనా, నేను డిస్టర్బ్ చేశానేమో. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్టుగా ఉంది అతని స్వరం. పర్వాలేదు, నాకు రేపు బెజవాడలో పనుంది, ఒకతన్ని కలుసుకోవాలి. నేను కావాలంటే మళ్ళీ వచ్చే వారం వస్తాను. వీల్లేదు. రేపు నేను చెప్పిన టైంకి మర్చిపోకు. నాన్నగారు ఉన్నారు ఇంట్లో, పిలవనా? మాట్లాడతావా? వద్దు. సరేలే, ఉంటాను. పెట్టేస్తున్నానని చెప్పానన్నా చెప్పకుండా పెట్టేశాడు. నేను కొద్దిసేపు అక్కడే అలాగే నిలబడిపోయాను. నాకేమిటో చాలా సిగ్గుగా, అవమానంగా, దొంగతనం చేసినట్టుగా ఉంది. వారం 10 రోజులు నిమ్మలూరులో వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని రకాల ఆతిథ్యాలు పొంది వచ్చిన నేను అతను ఈ ఊరు వస్తే కనీసం మాట వరసకి మర్యాదకైనా మా ఇంటికి రమ్మనమని అనలేకపోతున్నాను. నా గుండెల్లోకి ఉద్రేకం లాంటిది ఒక్కసారి పొంగులా వచ్చింది. రోషంగా, అభిమానంగా అనిపించింది. ఏమైనా సరే కృష్ణని ఇంటికి పిలిచి తీరాలి. ఇందుకు మొదట నాన్నగారి అనుమతి అడిగితే అమ్మ సంగతి తర్వాత చూద్దాం. ఈ ఇంటికి ఎంతోమంది వస్తుంటారు. ఆ వచ్చే వాళ్ళంతా మా కుటుంబానికి ఆప్తులేనా? సభ్యత, సంస్కారం పేరిట బద్ధ శత్రువులతోనైనా సరే నవ్వుతూ మాట్లాడగలిగిన సంస్కారం గల అమ్మ వీళ్ళ విషయంలో ఇంత కఠినంగా ఎందుకుండాలి? అప్పుడెప్పుడో ఏదో అభిప్రాయ భేదం వస్తే అది మనసులో పెట్టుకుని వైరాన్ని సాగదీయాలా? మనిషి కాలంతో పాటు కొన్ని సంస్కృతులని గతంలోకి వదిలేయాలి కానీ అవే పట్టుకుని కూర్చోవటం ఏం బాగుంటుంది? నేను విసురుగా నాన్నగారి గదిలోకి వచ్చాను. ఆయన అప్పటికే తయారై మా కోసం వేచి చూస్తున్నట్టుగా పేపర్ చూసుకుంటున్నారు. నన్ను చూడగానే పేపర్ మడిచి పక్కన పెడుతూ అయిందా, బయలుదేరదామా అన్నారు. అవలేదు, సారథి స్నానం చేస్తున్నాడు అన్నాను. ఆయన టైం చూసుకున్నారు.
పర్వాలేదులే, ఇంకా చాలా టైం ఉంది. 6:30కి ప్రోగ్రాం మొదలు అన్నారే కానీ అంత త్వరగా తెములుతుందా? అందులో ఆడవాళ్ళ ఆధ్వర్యం. నవ్వుతూ అన్నారు. అంత మామూలుగా మాట్లాడుతున్న ఆయనతో సడన్గా కృష్ణ సంగతి ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. నాన్నగారు ఇంకా మాట్లాడవలసింది అంతగా ఏం లేనట్టు అక్కడ పెట్టిన పేపర్ తీసుకుని అందులోకి మళ్ళీ చూడసాగారు. నాన్నగారు, ఏమిటి మీనా, మీకు మీకు కృష్ణ వచ్చాడు తెలుసా? ఆయన చివ్వున తలెత్తారు. ఆశ్చర్యంగా అడిగారు. అవును, కానీ నీకెలా తెలుసు? నేను నిర్విఘ్నురాలనయ్యాను. నోటమాట కాని దానిలా కళ్ళప్పగించి చూడసాగాను. మీకు తెలుసా? ఎంతో ప్రయత్నం మీద అడగగలిగాను. తెలుసు, నిన్న వచ్చాడు, ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నానని చెప్పాడు. కానీ మధ్యాహ్నం కలిసినప్పుడు మళ్ళీ ఏదో ముఖ్యమైన పని తగిలిందని, బహుశా ఈరోజు వెళ్ళటం పడదేమోనని అన్నాడు. మధ్యాహ్నమా? మీరు అతన్ని కలిశారా? నాన్నగారు తలూపుతూ అన్నారు. అవును, మీ అమ్మ వాళ్ళని క్లబ్లో వదిలి నేను అంతసేపు వెళ్ళింది ఎక్కడికి అనుకున్నావు? వాడి దగ్గరికి. నువ్వు ఇంతకీ చెప్పనే లేదు. ఎక్కడ కనిపించాడు నీకు? ఎయిర్పోర్ట్లో. ఓ మధుసూదన్ ఈరోజు బెంగళూరు వెళ్ళాడని చెప్పాడు. పంపించడానికి వెళ్ళాడు కాబోలు. మధుసూదన్ ఎవరండి? కృష్ణకి స్నేహితుడు. అతని పెనతండ్రిదే కృష్ణ చేసుకుని చేస్తున్న పొలం. నాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. వెంటనే అడిగాను. కృష్ణ అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాడట మీకేమైనా చెప్పాడా? ఏముంది, ఎప్పటిపాటే ఆ పొలం యజమాని అంటే మధు పినతండ్రి పొలానికి బేరం వచ్చింది. అమ్మేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాట. వాడు వచ్చి అదే ధరకి తను కొంటాన్ని గడువు ఇమ్మని అడిగాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. 15 రోజులు. అది కూడా మధు గట్టిగా చెప్పి ప్రతిమలాడితే. ఎంతటి ఖరీదు? 25,000. 25,000 నేను కళ్ళప్పగించి చూశాను. అవును, 25,000. ఆ పొలం అంత ఖరీదు చేస్తుంది. నాన్నగారు పేపర్లోకి చూస్తూ అన్నారు. ఆయన ముఖానికి అంతలేని గాంభీర్యం ఆచ్ఛాదనలా వచ్చేసింది. ఆయన ముఖ కవళిక గమనిస్తే ఈ ప్రసంగం ఇక పొడిగించటం ఇష్టం లేదన్నట్టుగా అనిపించింది నాకు. అమ్మ అయితే నాకు భయం. ఆవిడ కాస్త కనుబొమ్మలు ముడిచి చూస్తే చాలు, ఆ చుట్టుపక్కల ఉండబుద్ధి కాదు. కానీ నాన్నగారు అలా కాదు. ఆయన ఇష్టాయిష్టాలతో నాకేం పనిలేదు. ఎలాంటి సమయం అయినా నేను కావాలనుకున్నది అడిగే చనువు, స్వతంత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అందుకే ధైర్యంగా సంభాషణ పొడిగించాను. 25,000 కృష్ణ ఎక్కడి నుంచి తెస్తాడు? నాన్నగారిని అడగలేదు కదా. కృష్ణ నాకు కనిపించాడు. కృష్ణ నాకు కనిపించాడు, కానీ మాట వరుస కూడా నాన్నగారిని కలిసినట్టు చెప్పలేదు. ఆ విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? హఠాత్తుగా నాకు మెరుపులా ఒక అనుమానం వచ్చింది. నాన్నగారు, కృష్ణ మిమ్మల్ని డబ్బు సాయం చేయమని అడిగాడా? నాన్నగారు మళ్ళీ తలెత్తి, వాడా? నన్నా? లేదు, నా అంతటా నేనే అప్పుగా ఇస్తానంటే కూడా వినిపించుకోలేదు. నా ఈ ఇన్ని సంవత్సరాల జీవితంలో వాడంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదు. కోపంగా అన్నారు. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తాట? అదే నాకు తోచడం లేదు. వాడికి అంత డబ్బు ఇచ్చేవాళ్ళు మాత్రం ఏరి? ఒకవేళ ఇచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇదే బాధ ఎదురవుతుంది. వాడికి రాబోయే మామగారిని అడుగుతాడేమో. సుందరి తండ్రినా? అవును, కానీ ఆయన అప్పు ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదుట. కావాలంటే ఆ పొలం కూతురి పేరు మీద కొనేస్తాను, అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయించు అన్నట్ట. అది వీడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ పొలం అంటే వీడికి ప్రాణంతో సమానం. యజమాని అమ్మటం అంటూ జరిగితే అది తనే కొనాలని పట్టుదల. చూడబోతే చేతిలో కానీ లేదు. ఏం చేస్తాడో మరి. నాన్నగారు ఆలోచనగా కుర్చీలో వెనుక అనుకుని కూర్చున్నారు. టేబుల్ మీద స్థిరంగా నిలిచిపోయిన ఆయన దృష్టిని బట్టి తన మనసు ఇక్కడెక్కడా లేదని నాకు తెలిసింది. కృష్ణ పొలం విషయం గురించి తప్ప ఇంకేం చెప్పలేదా అన్నాను. చెప్పాడు. రాజు పెళ్ళి వచ్చే నెల స్థిరమైందని చెప్పాడు. నాన్నగారు ఎంతో గారంగా పిలిచాను. ఆయన ఏమిటన్నట్టు చూశారు నా వైపు. రాజుకి కాబోయే ఆ మొగుడిని నేను చూశాను. ఏం బాగున్నాడు. అచ్చం కోతిలా ఉంటాడు. మనుషుల్లో కొంతమంది కంటే ఆ కోతులే చాలా నయం మీనా. అవుననుకోండి, రూపంలో సామాన్యమైతే పర్వాలేదు, కానీ స్వభావంలో కూడా మర్కట చేష్టలు ప్రదర్శించే మనుషులతో జీవితాంతం గడపడం కష్టం కదండి. రాజుని నేను ఈ పెళ్లికి ఎదురు తిరగమని ప్రోత్సహించాను. ఏమిటి? అవునండి, నాకెందుకో ఆ సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు. రాజు ఒప్పుకుంది. కృష్ణకి ఎదురు తిరుగుతానని వాగ్దానం ఇచ్చింది. కాబట్టి ఈ పెళ్లి జరగదు. ఏమిటి? నాన్నగారు లేచినబడ్డారు. ఆయన ముఖం ఎర్రబడింది. కళ్ళు అగ్నిగోళాల్లో మెరుస్తున్నాయి. ఉగ్రమూర్తిలా ఉన్న ఆయన రూపం చూసి తెల్లబోయిన నేను అప్రయత్నంగా ఒకడుగు వెనక్కి వేశాను. నాన్నగారికి ఎందుకో హఠాత్తుగా ఎప్పుడూ కానంత కోపం వచ్చింది. ఇందులో ఆయన అంత ఆగ్రహించాల్సినంత చెడు ఏముందో నాకు అర్థం కాలేదు. రాజుకి ఆ పెళ్లి తప్పించడానికి నేను చేసింది మంచిది కాదా?
అది దానికి ఉపకారం చేయటం కాదా? నాన్నగారు కఠినంగా అన్నారు. ఎందుకు చేసావు ఈ పని? ఇది తెలిస్తే కృష్ణ మళ్ళీ నా ముఖం చూస్తాడా? మీ అమ్మ వాళ్ళతో సంబంధం లేకుండా చేసింది. నువ్వు వాళ్ళ ముఖాలు చూసే ప్రాప్తం కూడా లేకుండా చేశావన్నమాట. రాజు ఆ పెళ్లి మానేసి ఏం చేస్తుందిట? నీతో వచ్చి ఇక్కడ ఉంటుందా? నువ్వు ఉద్ధరిస్తావా? లగ్నం పెట్టుకున్న తర్వాత ఆ పెళ్ళి ఆగిపోయిందంటే ఆ పల్లెటూరులో ఆ కుటుంబం ఎంత నవ్వుల పాలవుతుందో తెలుసా నీకు? నాన్నగారు, నువ్వు అసలు ఉత్తరాలు రాసే ముందు కనీసం నాతో చెప్పావా? నన్ను అడిగావా? నిన్ను అసలు నిమ్మలూరు పంపడం నాది బుద్ధి తక్కువతనం. వాడెంతో కష్టపడి అన్ని ప్రయత్నాలు చేసుకున్న తర్వాత ఆ పెళ్ళి నీ మూలంగా ఆగిపోయింది అంటే వాడేం చేస్తాడో తెలుసా? నిన్నేమి అనడు. మనకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండేలా జాగ్రత్త పడతారు. నేను వాళ్ళకేం సాయం చేయలేకపోయినా కనీసం కంటితో చూచుకునైనా తృప్తి పడుతున్నాను. చివరికి ఆయోగం కూడా లేకుండా చేసి పుణ్యం కట్టుకున్నావన్నమాట. కానీ నాన్నగారు కళ్ళల్లో గిరున తిరిగిపోతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకోవడానికి వెలుగులాడుతూ అన్నాను. వెళ్ళవతలికి, చాలా గొప్ప పని చేశావు. పెళ్ళి జరగదట. ఎందుకు జరగదో నేను చూస్తాను. రాజుకు నేను ఈరోజే ఉత్తరం రాస్తాను. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలేం వేయవద్దని బుద్ధిగా కృష్ణ చెప్పిన మాట విని ఆ ఇంటి పరువు నిలబెట్టమని ఇప్పుడే వ్రాస్తాను. అంతేకాదు, రాజుకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాని కాళ్ళు కట్టబడేసి అయినా సరే వాడు అన్ని ప్రయత్నాలు చూసుకుంటున్న ఆ లగ్నానికి ఆ 3 ముళ్ళు పడేలా చూడమని కృష్ణకి కూడా వ్రాస్తాను. ఇందులో నేను చేసిన తప్పు ఏముందండి? బిగపెట్టిన కంఠంతో అన్నాను. తప్పని అడుగుతున్నావా? ఇంకా అభంశుభం తెలియని దాని మనసులో వెర్రి కోరికలు ఎత్తించటం, అంతులేని ఆశలు కల్పించడం కంటే క్షమించగాని నేరం ఇంకోటి ఉందా? పెళ్ళి మానేయమన్నావు నువ్వు. మానేస్తానని చెప్పింది అది. తర్వాత ఏముంది? ఏం చేస్తుందిట? దానికి నువ్వేం సాయం చేస్తావుట? దాన్ని తెచ్చి ఇక్కడ ఇంట్లో అట్టి పెట్టుకోగలవా నువ్వు? లేక దానికి పెళ్లి చేయగలవా? ఏం చేయగలవని వద్దని ఎదురు తిరగమని రాశావు. తర్వాత ఎన్ని బాధలు ఎదురవుతాయో నీ కించిత్తైనా ఆలోచించావా నువ్వు? నేను నోట మాటగా అందాన నిలబడి కళ్ళప్పగించి చూడసాగాను. ఇంకా జవాబు చెప్పలేనట్టుగా, ఇంత నిస్సహాయంగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. నాన్నగారు కూడా తన కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అలాగే నిలబడిపోయారు. సారీ, నేను లేట్ చేసినట్టున్నాను. టైం అయింది కదూ అంటూ సారథి లోపలికి వచ్చాడు. నేను అంతెత్తున ఎగిరిపడిన దానిలా ఉలిక్కిపడి తిరిగి చూశాను. నన్ను చూసి నవ్వుతూ ఏదో అనబోయి సారథి నా ముఖం చూసి కాబోలు ఆగిపోయి నా వైపు, నాన్నగారి వైపు అర్థం కాని వాడిలా మార్చి చూశాడు. నాన్నగారు, నేను ఇద్దరిలో ఎవరూ వెంటనే ఏం మాట్లాడలేదు. క్షమించాలి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు కదా? అనుమానంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ అన్నాడు. నాన్నగారు అప్పటికి తేరుకున్నారు కాబోలు. వెంటనే, లేదు రాగా, మీనా రోజు రోజుకి చిన్నపిల్ల అయిపోతుంది. కొంచెం మంకుతనం అందించుకోమని కోప్పడుతున్నానంతే. వెళదామా ఇక? టైం చూసుకుంటూ అన్నారు. నాదేం ఆలస్యం లేదు. సారథి కూడా వాచి చూసుకుంటూ జవాబిచ్చాడు. నేను ఇప్పుడే వస్తాను, ఎవరిని ఉద్దేశించకుండా అనేసి నేను గిరుక్కున వెనక్కి తిరిగి సుడిగాల్లా బయటికి పరిగెత్తాను. 10 నిమిషాల అనంతరం నేను నా గదిలో మళ్ళీ ముఖం కడుక్కుని పౌడర్ వేసుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ, నాన్నగారు, అల్లుడు గారు కారులో కూర్చుని మీకోసం చూస్తున్నారు, టైం అయిపోతుందిట అంటూ హెచ్చరించి వెళ్ళింది. నేను బ్యాగ్ తీసుకుని హై హీల్స్ శబ్దం అయ్యేలా పరిగెత్తుకుంటూ వచ్చాను. నాన్నగారు అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నారు. సారథి నా కోసం వేచి చూస్తుండగా వెనక డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేను కారులో ఎక్కి కూర్చుంటున్నప్పుడు అతను క్రీగంట నా వంక పరీక్షగా చూడటం నేను గమనించకపోలేదు. కారు లోపల కూర్చున్నాను. సారథి నా పక్కన తగినట్టంత దగ్గరగా కూర్చున్నాడు. అతనికి ఎడంగా జరిగి దూరంగా కూర్చోమనిపించింది, కానీ సభ్యతగా ఉండదని ఊరుకున్నాను. మేము వెళ్ళేసరికి అమ్మ బయటే నిలబడి ఉంది. ఆ సమయంలో ఆవిడని చూస్తే అసలు ఈవిడ అంత కష్టపడే మనిషేనా అనే అనుమానం వస్తుంది. అంత హుషారుగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉంది. అప్పటికే కొంతమంది అతిథులు వచ్చారు. నాన్నగారు, అమ్మ కలిసి సారథిని తమ కాబోయే అల్లుడుగా వాళ్ళకి పరిచయం చేశారు. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి బొమ్మల మాట పలుకు లేకుండా నిలబడి నా చెవిలో రహస్యంగా యు ఆర్ లక్కీ అని ఒకరు, కంగ్రాచులేషన్స్ అని ఇంకొకరు ఏవేవో అన్నారు. మామూలుగా అయితే చక్కటి చిరునవ్వు విసురు లేక సిగ్గు నటిస్తునో థ్యాంక్స్ అనాలి. నేను ఆ రెండూ చేయలేదు. వాళ్ళు చెప్పేవి నాకేం సంబంధించినట్టుగా ముఖం పెట్టి నిలబడ్డాను. ప్రోగ్రాం మొదలైంది. అమ్మ ప్రారంభంలో అతిథులను ఆహ్వానిస్తూ సభ్య సమాజంలో స్త్రీ, ఆమెకున్న ఉండాల్సిన హక్కులు, అధికారాలు గురించి దాదాపు 30 గంట సేపు అవిరామంగా తడుముకోకుండా ఉపన్యాసం ఇచ్చింది. స్టేజీకి ఎదురుగా ముందు వరుసలో ఉన్న సోఫాలో నాన్నగారికి, సారథికి మధ్య కూర్చుని ఉన్న నేను అమ్మ ఉపన్యాసాన్ని అంత శ్రద్ధగా వినలేదు. హాలు మోగిపోయినట్లు మోగుతున్న కరతాళ ధ్వనుల్ని బట్టి ఉపన్యాసం అయిపోయిందని గుర్తించాను. తర్వాత ఏదో నివేదిక చదవటం మొదలుపెట్టారు. అందులో అక్కడ చేసిన ఘనకార్యాలు,
ఆదాయం, ఖర్చు అన్నీ ఉన్నాయి. విసుగ్గా ముఖం పెట్టి కూర్చున్న నాకు ఏ క్షణంలో ఇక్కడ నుండి బయటపడతామనా అని అనిపించసాగింది. నా ఆంతర్యం దెబ్బతిన్నట్టుగా, ముడుచుకుపోయినట్టుగా ఉంది. వాలంటీర్స్గా తిరుగుతున్న ఒకరిద్దరు ఆడపిల్లలు నా వైపు ఈర్ష్యగా చూడటం నేను గమనించకపోలేదు. కానీ వాళ్ళకేం తెలుసు నేను ఏకాంతం కోసం తపిస్తూ ముళ్ళ మీద కూర్చున్నానని. ఆ రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. ఇంట్లో అడుగు పెడుతూనే నేను అందరికీ త్వరగా గుడ్ నైట్ చెప్పేసి నా గది వైపు వచ్చేసాను. రేపు కృష్ణని కలుసుకోవాలి. సారథి ఉన్నాడు. ఎలా? ఇప్పుడు ఇక ఈ విషయంలో నాన్నగారు కూడా నాకేమాత్రం సాయం చేయరని తెలిసిపోయింది. బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మాటిమాటికి నాన్నగారి మాటలే చెవుల్లో గింగురమంటున్నాయి. పెళ్లి మానేసి ఏం చేస్తుందిట? దానికి నువ్వేం సాయం చేస్తావుట? దాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అట్టి పెట్టుకోగలవా నువ్వు? ఏం చేయగలవని, ఏం చేద్దామని వ్రాసావు? నాన్నగారి కంఠస్వరం కోపంగా, పరుషంగా మాటిమాటికి నన్ను నిలదీసి ప్రశ్నించసాగింది. అవును, నేనేం చేయగలను? క్షణంసేపు నిజమే అనిపించింది. ఆ వెంటనే మళ్ళీ ఏం చేయలేనా నేనేం చేయలేను అనిపించసాగింది. నాన్నగారి మాటలు నాకు చాలా రోషాన్ని తెప్పిస్తున్నాయి. అప్రయత్నంగా, ఒక మంచి ఉద్దేశంతో, స్నేహపూర్వంగా రాజు హితం కోరి నేను చేసిన పని నా జీవితానికే సవాల్ అయి కూర్చుంది. ఏం చేయలేను చూస్తాను. నాన్నగారు కూడా అనుకుంటున్నట్టు అమాయకురాలని, అసమర్థురాలని కానని నిరూపిస్తాను. ముందుగా వీళ్ళలో ఎవరికి ఏమీ చెప్పను నేను. ముందు కృష్ణని కలుసుకోవాలి, అతనితో మాట్లాడాలి. అది చాలా ముఖ్యం. దృఢంగా నిశ్చయించుకున్నాను. మిగతా కథ 7వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, మీకు ఈ నవల కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.